మనము ఆదికాండము 9వ అధ్యాయము ఆదికాండము 9వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యావే సొదొమ మీదను గొమొర్రా మీదను యావే యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. చాలా నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇలారా మీరు అలసిపోయి ఉంటారు పొద్దున్న నుండి, కానీ అయినప్పుడు కూడా మీరు చక్కగా ఈ సమయంలో, ఎందుకంటే ఆ పనుల్లో ఉండి అలా ప్రార్థన కూడిక అయినప్పటికీ కూడా మరలా చక్కగా మరలా ఆయన సన్నిధికి కూడి వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా వందనాలు. ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం చివరి సమయంలో సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు లోకానికి ఎంతో సమయం ఇస్తుంటావు, కానీ కొద్ది సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? మనకున్నది కొద్ది సమయమే. ఏదైనా చేయాలంటే ఇప్పుడే ఆయన కోసం ప్రార్థించాలన్నా, వాక్యం కోసం బలంగా నిలబడాలన్నా, ఆయన కోసం ఏదైనా నువ్వు చేయాలన్నా, శ్రమ పడాలన్నా, ఏమైనా పడాలన్నా ఈ కొద్ది సమయమే. ఆ తర్వాత నువ్వు పడాలన్నా, నువ్వు శ్రమలు పడాలన్నా, ఏం పడాలన్నా ఏమి లేదు. ఇక ఈ కొద్ది సమయం ఎవరైతే ఆయన కోసం బలముగా జీవిస్తారో, శ్రమ పడతారో విసుకోకుండా, వాళ్ళు ఎత్తబడతారు. ఆయన నమస్తే. కొన్నిసార్లు నేను ఆ పేర్లు తెలీదు. మన నోహు బ్రదరుల నాన్నగారి పేరు ఏం పేరు? అబ్రాం. ఆ పేరు తెలిసిన దగ్గర ఉండే పేరు. అలా కొంతమంది, ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు డేవిడ్ రాజు గారు అత్తగారిని దీవించిన అంటే ఆ పేరు తెలియకుండా బాగుంటలేదు. అలాగా మీకు అర్థమైందా? అందువల్ల వాళ్ళ పేర్లు కూడా తెలుసుకొని నేను ఆ విధంగా ఆ అనుకు కానీ అమ్మగారు అంటూ పేర్లు తెలుసుకొని ఆ విధంగా ప్రార్థన చేయాలనుకున్నాను. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆ విధంగా మనం కొన్నిసార్లు వాళ్ళ అత్తగారు, వాళ్ళ కొడుకు గారు, లేకపోతే వీడికి అమ్మగారు కాకుండా పేర్లు పెట్టి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. కాబట్టి పిల్లారా, పేరు తెలీదా అని అనుకుంటారు. ఏంటి వాళ్ళది అత్తగారు అంటున్నారు, మరి పేరు తెలీదా పాస్టర్ గారికి? అవునా, అలా అంటున్నారేంటి అని అనుకోరా? అనుకుంటారు. అందుకని పేర్లు తెలుసుకోవాలి. కాబట్టి పేర్లు తెలుసుకొని మనం ఏం చేయాలి చెప్పండి? పిలవాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం ఈ యొక్క సమయంలో ఆయన సన్నిధిలో కూడి ఉండడం చాలా ధన్యత. ఎందుకంటే లోకంలో ఈ సమయంలో అనేక మంది లోక పనుల్లో, లోక కార్యాల్లో, లోక విషయాల్లో సాయంత్రం అయ్యేటప్పుడు ఇంటికి వచ్చి ఏదో ఒక పుస్తకాలు, పిల్లల పుస్తకాలు తీసుకుని హోంవర్కులు చేసుకోవడం, లేకపోతే రాసుకోవడం, లేకపోతే చదువుకోవడం, యవనస్తులు కొంతమంది సినిమాలకు వెళ్ళిపోవడం, షికార్లకు వెళ్ళిపోవడం, ఆ బండ్ల మీద అలా ఇలా సాయంత్రం అయ్యేటప్పటికి అక్కడికి ఇక్కడికి తిరగడం, లేకపోతే కొంతమంది ఆ పనులకు వెళ్ళిపోవడం, ఏదో చేస్తూ ఉంటారు ఈ సమయంలో. కానీ మనమైతే ఈ సమయంలో లేకపోతే అవి వండుకొని తినడమో ఏదో చేస్తూ ఉంటారు. కానీ పిల్లారా, మనం ఈ సమయంలో ఆయన మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో కూడి ఉన్నాం, ఆయనతో మనం గడుపుతున్నాం. ఆయనతో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి?
గడుపుతూ ఉన్నాం కనుక సర్వశక్తిమంతులతో గడపడం అనేది ఏదోలలో ఆదాము కూడా ఏం చేసేవాడంటే సర్వశక్తిమంతులతో గడిపేవాడు. బైబిల్లో భక్తులు ఏకాంతంగా వెళ్ళి అరణ్యాలకి కొండలకి వెళ్ళి వాళ్ళు కూడా ఏం చేసేవాడు చెప్పండి, ఏకాంతంగా ఆయనతో గడిపేవాడు. ఆ విధంగా ఈ చివరి సమయంలో మనము ఎక్కువగా ఇక్కడ గడపడం ఆయనతో అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో కూడా ఎక్కువగా నిత్యము కూడా ఆయనతోనే గడుపుతావు అన్నమాట. అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి ఇక్కడ కూడా నువ్వేం చేయాలి, నిత్యము ఆయనతో గడపడం ఇక్కడ అలవాటు అయిపోవాలి. అందుకని ఆ దినము సమీపించుకుంటూ మరి ఎక్కువగా కూడుకోండి. ఆయనతోనే ఉండాలని, ఆయనతోనే గడపాలని, ఆయనతో మాట్లాడుతూ ఉండాలని, ఆయన ఆరాధిస్తూ ఉండాలని, ఆయన పాటలు పాడుతూ ఉండాలని, ప్రార్థిస్తూ ఉండాలని, ఆయనతో అలా గడపాలని మనసు ఇంకా నీకు అదే అలవాటు అయిపోయింది అనుకోండి, ఆయన రాజ్యంలో కూడా అలాగే ఉంటారు. అందుకని నిరంతరము నిత్యము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. అర్థమైందా? అందుకనే ఇంకా ఆయనతో గడుపుతూ ఉంటే మనకు బోరు కొట్టదు, ఇసుగు రాదు. అదే ఇసుగు అనేది ఇసుగు రావడం, బోరు కోరడం, ఇంతసేపు ప్రార్థన ఏంటి, పొద్దుటే ముగించవచ్చు కదా, మధ్యాహ్నం కూడా ఇప్పుడు సాయంత్రం కూడా ప్రార్థన ఎందుకు, ఈ ఫాస్ట్ గారు ఇంతే అని అనుకుంటున్నావు అంటే, ఇసుక్కుంటున్నావు అంటే నువ్వు అక్కడ కూడా విసుక్కుంటావు. అక్కడ కూడా ఏం చేస్తావు చెప్పండి, విసుక్కుంటావు, చిరాకు పడిపోతుంటావు, వదిలేస్తాను ఇక్కడే. అందుకనే పిల్లారా, మనము లోకముతో గడుపుటకు కాదు కానీ 1000 ఏళ్ల పాలనలో లోకంతో గడపం కానీ ఆయనతో, ఆ నీతిమంతులతో, ఆ సమాధానం కలిగిన మనుషులతో, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన మనుషులతో, ఆ రాజ్యములో మనము వారితో పాటు మనము సమయాన్ని వాళ్ళతో గడుపుతాం సమయం అంతా కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకనే ఎత్తబడబోయే ముందు సమయాన్ని ఎక్కువగా ఆయనకి ఏం చేయాలి చెప్పండి, ఇవ్వాలి. అందుకనే ప్రార్థన అయిపోయింది కదా, మళ్ళీ మీటింగ్స్ పెడితే అప్పుడు ఇద్దామని అనుకోకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఉదయం ప్రార్థనకి, మధ్యాహ్నం ప్రార్థనకి మధ్యలో సమయం వచ్చింది అనుకోండి, ఇంకా ప్రార్థన ప్రారంభించలేదు కదా అని చెప్పి అటు ఇటు తిరగడము, మాటలు చెప్పుకుంటూ ఉండడము, కబుర్లు చెప్పుకుంటూ ఉండడము ఉంటుంటారు. అలా ఉండకూడదు. ప్రార్థన, నేను వచ్చేటప్పటికి ఆ బ్రదర్ ఇంకెవరు ప్రార్థన చేసుకుంటున్నారు, చాలా ఆనందం వేసింది. ఎందుకంటే చాలా చోట్ల ప్రార్థన పెట్టినప్పుడు వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తుంటారు తప్ప మిగతా సమయంలో ప్రార్థన చేసుకోరు. ఎక్కడో చోట కూర్చొని కాలక్షేపం చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అర్థమైందా? ఏదైనా మంచి విషయాలు చెప్పుకున్నా పర్లేదు, లోక విషయాలు చెప్పుకుంటారు చాలా చోట్ల. కాబట్టి చక్కగా ఆయన సన్నిధిలో గడుపుతాం అనేది అది మనకు ఆయన రాజ్యంలో గడిపే వాళ్ళం. కాబట్టి ఆయనతో ఈ భూమి మీద కూడా ఆయనతోనే గడపాలని ఉంటుంది. ఎప్పుడు చూసినా ప్రార్థన చేయాలి, సమయం అంతా కూడా ఆయనతో మాట్లాడుతుండాలి, ఆయన స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అలాగూ సమయం అంతా కూడా ఆయనకి ఇవ్వాలని ఆసక్తిగా ఉంటుంది అనమాట. ఆయన ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన లేకుండా ఉంటే బాగుండు. మా డాడీ ఖాళీగానే ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఖాళీగానే ఉన్నారు, బయటికి వెళ్ళి అలా తిరిగి వద్దాం కదా అని అనుకోకుండా 2 రోజులు కావి, లేకపోతే మా ఆయనతో పాటు వెళ్ళి తిరుగుదాం కదా అలాగా అని నేను అనుకోవచ్చు. ఇది అలాంటి సమయం కూడా అవసరమైతే కాదంటలేదు, కానీ ప్రార్థన సమయాన్ని మనం ఏం చేయాలి, సద్వినియోగము చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె. బ్రహ్మాంగారు అంటారు, నేను వృద్ధుడనైపోతున్నాను, ముసలివాడినైపోతున్నాను, ఇంకా నాకు కొద్ది సమయం ఉంది, ఆ సమయాన్ని నేను ఎక్కువగా ఆయన కోసం ఇంకా, ఎందుకంటే ఎంతో కాలం ఉండదు కాబట్టి ఆ సమయాన్ని నేను ఎక్కువగా ఆయన కోసం ఇంకా పరిగెత్తాలి, ఆయన కోసము అనుకుంటున్నాను అన్నాడు. ఆయన ఆమోదిస్తారు. హల్లెలూయా. మీరేమో కాదు కానీ నేను కూడా ఏమైపోతున్నాడు చెప్పండి, వృద్ధుడై. ఆయన 56 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? నాకు ఇప్పుడు 55. కాబట్టి పిల్లారా, అందువలన నేను కూడా ఆ రోజుల్లో ఆయన ఆ వయసులో ఆయన వృద్ధుడిని అయిపోతున్నాను అన్నాడు. కాబట్టి పిల్లారా, మనము ఏమైపోతున్నాము అంటే ఎత్తబాటుకు దగ్గర అవుతున్నాం అన్నమాట. కొనిపోబడ్డానికి
మహిమ శరీరాన్ని పొందుకోవడానికి దగ్గరైపోతున్నాం మహిమ శరీరాన్ని పొందుకోవడానికి. అందువల్ల కాబట్టి ఆ పరదేశ సంబంధమైన వారికి ఈ భూమి మీదనే ఆయనతో ఎక్కువగా గడపాలని ఆశ ఉంటుంది అన్నమాట. ప్రార్థన ఎక్కువ చేసుకోవాలని, ఆయనతో ఎక్కువ గడపాలని ఉండదు. కానీ లోకంతో, లోక పనులతో ఎక్కువ గడపాలని కానీ, లోక విషయాలు ఎక్కువ వింటూ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఆ విధంగా ఉండాలని కానీ ఏమీ ఉండదు. సమయం ఇది సమయం, ఎత్తబడే సమయం, పైకెత్తబడే ఈ తరుణం, యేసయ్యా వచ్చిన కాలం, యేసయ్యా వచ్చిన కాలం, యేసయ్యా వచ్చిన కాలం, యేసయ్యా వచ్చిన కాలం. మెస్సయ్యా 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 మెస్సయ్యా. సమయం ఇది సమయం, ఎత్తబడే సమయం, పైకెత్తబడే ఈ సమయం. కొంతమందికి అయితే పనులు ఉంటే చాలు, ఆ పనుల్లో సమయం అంతా గడుపుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో పని ఉండాలి, ఏదో ఒక పని ఉండాలి. ఆ పనుల్లో మాత్రం సమయాన్ని బాగా గడుపుతుంటారు. కానీ ప్రార్థనలో సమయం గడపడానికి పెద్ద ఆసక్తి ఉండదు. వాళ్ళు పనులు చేయకుంటే మాత్రము రాత్రి మొగుళ్ళు చేస్తూ ఉంటారు తప్ప, సమయం ఎంతైనా పనుల కోసం ఇస్తారు తప్ప ప్రార్థన కోసం ఇవ్వలేదు. కాబట్టి నిజమైన ఆయన యొక్క వధువు ఈ చివరి సమయంలో ప్రార్థన సమయాన్ని ఆయనకి ఇష్టపడదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా ఆయనతోనే ఆ సమయాన్ని గడుపుతారు. ఏళ్ళ పాలనలో ఎవరితో గడుపుతా చెప్పండి? సాతానుతో గడుపుతా, లోకస్తులతో గడుపుతా? ఎవరు అక్కడ ఉండరు. లోకస్తులు ఉండరు, పాపులు ఉండరు, విగ్రహారాధికులు ఉండరు, అన్యులు ఉండరు, మత్స్య సంఘాలు ఉండరు. ఆ రాజ్యంలో ఎవరు ఉండరు. అందుకనే ఆయనతో సమయాన్ని మనం ఎప్పుడు కూడా ఇంకా ప్రార్థన చేయాలా, ఇంకా ప్రార్థన చేయాలా అనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. గంటసేపు ప్రార్థన చేసుకోండి, ఇంకా 2 గంటలు ప్రార్థన చేసుకోవాలి, ఇంకా 3 గంటలు ప్రార్థన చేసుకోవాలి, ఇంకా 4 గంటలు ప్రార్థన. నాకు అలాగ అనిపించేది అనమాట. ఆ తర్వాత అలవాటు అయిపోయింది. ప్రారంభంలో అలాగ అనిపించి రోజుకి 17 గంటలు ప్రార్థన చేసి 17-18 గంటలు. ఈరోజు ఎన్ని గంటలు చేసుకున్నాం ప్రార్థన అని చూస్తే ఉదయం 5 గంటల నుండి రాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు కూడా స్తుతులు చెల్లి నోరు ఆగకుండా స్తోత్రాలు చెప్తూనే ఉండేవాడిని. అప్పుడు ఇన్ని గంటలు ప్రార్థన చేశాను అనుకునేవాడు. నువ్వు ఏనాడన్నా అలా చేసేవేటి? మరి మనిషి శరీరం మారాలంటే ఏం మారుతుంది నీకు? నోటిని నువ్వు తినడానికి రైస్ మిల్లు ఆడించినట్టు ఆడిస్తావు. కానీ ప్రార్థన, ఆ విధమైన ప్రార్థన చివరి కాలంలో ఇంకా చేసుకోవాలి, ఇంకా చేసుకోవాలి, ఇంకా చేసుకోవాలి. నిద్రపోకుండా కూడా ఇంకా చేసుకుని ఉండాలనిపిస్తుంది అన్నమాట. ఒత్తిడి అలా వచ్చేస్తుంది. ఆశ, గంట చేసుకుంటే తీరదు, ఇంకా 2 గంటలు చేసుకోవాలి, ఇంకా 3 గంటలు. నీకంటే 6 గంటలు చేసుకోగానే, గంట ప్రార్థన చేసుకోవాలని కూర్చొని 6 గంటలు చేసుకోగానే ఇంక చాలులే, చాలా ఎక్కువ చేశాను, చాలు అని లేచిపోతాను. నీది సరైన ప్రార్థన కాదు. నువ్వు సరిగా ఆయనతో గడపడం. అందుకని ఎల్లప్పుడూ ఆయనతో గడిపే వారిని ఆయన తీసుకెళ్ళి గుర్తుపెట్టుకోండి. మాటలను మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరిది? అందుకని నువ్వు ఆయనతో పాటు రావాలనుకుంటే, ఎత్తబడాలనుకుంటే సమయాన్ని ఆయనకి, ప్రార్థనకి, వాక్యం వినడానికి, ఇలా మీటింగ్స్లో పాల్గొనడానికి సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? ఇవ్వాలి. వాళ్ళు చేసుకోవట్లేదు కదా, వీళ్ళు చేసుకోవట్లేదు కదా, వాళ్ళు రావట్లేదు కదా, వీళ్ళు వాళ్ళతో వంతు పెట్టుకోవద్దు. నువ్వు వాళ్ళతో నువ్వు వంతు పెట్టుకోవద్దు, ఎవరితో వంతు పెట్టుకోవద్దు. బైబిల్ చెప్తుంది సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నావు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఇక్కడ మనము వాక్యంలోనికి వెళదాం. ఇక్కడ లోతు సోయరుకు వెళ్ళినప్పుడు
ఎక్కడికి వెళ్ళినప్పుడు చెప్పండి. అంటే సొదొమ గొమొర్రాను విడిచి అతడు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే సోయరుకు వెళ్ళాడు. ఆ సోయరుకు వెళ్ళినప్పుడు సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఎవరు ఉదయించారు చెప్పండి? సూర్యుడు ఉదయించాడు. ఆ తరువాత అప్పుడు యావే సొదొమ మీదను గొమొర్రా మీదను యావే యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానము ప్రదేశము అంతటిని చూడండి, ఆ పట్టణంలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అంటే లోతు సొదొమ నుండి వెళ్ళిపోయిన తర్వాత సొదొమను ఖాళీ చేసి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? సోయరుకు వెళ్ళాడు. ఆ పట్టణంలో లేడు, ఆ ప్రజల పాపుల మధ్య లేడు, దుష్టుల మధ్య లేడు, అన్యుల మధ్య లేడు, వ్యభిచారుల మధ్య లేడు, త్రాగుబోతుల మధ్య లేడు, నరహంతకుల మధ్య లేడు, గర్విష్ఠుల మధ్య లేడు, లోక ఆశలు కలిగిన వారి మధ్య లేడు. వారి నుండి సర్వశక్తిమంతుడు ఏం చేశాడు? లోతుని సోయరుకు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు ఉదయించాడు అన్నది బైబిల్. ఎవరు ఉదయించారంట? సూర్యుడు. ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఏమొచ్చాయి? సొదొమ గొమొర్రా మీద ఆకాశము నుండి అగ్ని గంధకమును ఏమండి కురిసి ఆ పట్టణమును చూడండి. అక్కడ ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనం చేసెను. అంటే ఆ పట్టణములో నివసించే వారందరూ కూడా ఆకాశం నుండి గంధకములను అగ్నిని కురిపించి నాశనం చేశాడు. అంటే ఆ నీతిమంతుడైన లోతుని ఆ పట్టణములో నుండి బయటకు తీసుకొచ్చేసి సోయరుకు వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? సర్వశక్తిమంతుడు ఇంకా నీతిమంతులు ఇక లేరురా. సొదొమ గొమొర్రాలో ఇంకెవరు లేరు. ఉన్న వాళ్ళందరూ కూడా పాపులే, ఉన్నవారందరూ కూడా దుష్టులే, ఉన్నవారందరూ కూడా వ్యభిచారులే, ఉన్నవారందరూ కూడా త్రాగుబోతులే, ఉన్నవారందరూ కూడా నరహంతకులు, ఉన్నవారందరూ కూడా దురాలోచన కలిగిన వాళ్ళు, ఉన్న వాళ్ళందరూ కూడా తప్పులు బట్టి ఆత్మ కలిగిన వాళ్ళు, రకరకాల వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళని ఏం చేశాడంటే ఆ పట్టణములో ఉన్నటువంటి జనులను కూడా ఆకాశం నుండి అగ్ని కురిపించి సమస్త మానవాళ్ళని పట్టణాలను కూడా నాశనం చేశాడన్నమాట. అగ్ని ఆకాశంలో కురుస్తూ ఉంటే వర్షం కురిసినట్టు కురుస్తుంది అగ్ని. వడగండ్లు వర్షం కురిసిందట మొన్ననే. అలాగే ఆకాశం నుండి అగ్ని కురిసేటప్పటికి ఆ అగ్ని ఎక్కడైతే పడిపోతుందో అక్కడ మంటలు లేచిపోతాయి. అగ్ని ఎక్కడైతే పడిపోతుందో, రోడ్డు మీద ఎవరు వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళ ఎత్తి మీద వర్షం పడినట్టు పడిపోతుంది. వర్షం పడినట్టు పడిపోతే వర్షం నీ మీద పడితే ఏమైపోతుంది? చల్లగా ఉండదు. అర్థమైందా? చల్లగా ఉంటుంది. కొంతమంది ఆ వర్షంలో కావాలని తడుపుతారు. కావాలని వర్షంలో పిల్లలకి మహాసరదా వర్షం అంటే వర్షంలో కావాలని మరీ వెళ్ళిపోతుంటారు. ఆ వర్షం అలాగే లేదు, కురిపించాడంటే ఆకాశం నుండి. ఏం జరుగుతుంది? అది తప్పించుకోవడానికి లేదు. వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షానికి ఆ ఒంటి మీద పడిపోయినప్పుడు అది వర్షం పడితే నీళ్లు తడిసిపోతాయి. కానీ ఇది అలా కాదు, ఆ ఒంటి మీద బట్టలు కాలిపోతాయి. అవి పడిపోయి బొబ్బలు వచ్చేస్తున్నాయి. ఒళ్ళంతా నీటి బొబ్బలు వస్తాయి. మీ మీద నూనె కానీ ఏదైనా పడినప్పుడు చేతి మీద ఆయిల్ కానీ పడినప్పుడు వస్తాయా? అలాగా అది వచ్చి ఆ వర్షపు ఆ యొక్క అగ్ని ఆ గంధకములు అవి శరీరం మీద పడిపోయినప్పుడు అక్కడ అందరూ కూడా ఏం జరుగుతుందంటే ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న మిగతా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా అవి పడేటప్పటికి ఆ శరీరం అంతా కూడా ఏమైపోతుందంటే అవి పడిపోయి కాలిపోతుంది. బొబ్బలే ఎర్రగా పై తోలంతా లేచిపోతుంది. అర్థమైందా? అలాగే ఆ బట్టల మీద బట్టలన్నీ కాలిపోతున్నాయి. నెత్తి మీద పడిపోయి తల చుట్టూ కాలిపోతుంది. తల అంతా మంటలే, ఒళ్ళంతా మంటలే.
ఆ జనం ఎక్కడ చూసినా పరిగెడుతున్నారు ఇళ్లలోకి పరిగెడుతున్నారు. సరే, ఇళ్లలో పరిగెడితే మరి ఆ ఇళ్ల మీద కూడా అగ్ని వర్షం కురుస్తుంది. ఇళ్ల మీద కూడా ఏం కురుస్తుంది చెప్పండి? అగ్ని. ఆ డాబాల మీద కురుస్తుంది, ఆ బిల్డింగ్ల మీద కురుస్తుంది, ఆ పాకల మీద కురుస్తుంది, ఆ చెట్ల మీద కురుస్తుంది. ఆ చెట్లు ఏమైపోతున్నాయంటే ఆ యొక్క అగ్ని వర్షానికి చెట్లు ఎండిపోతున్నాయి, కాలిపోతున్నాయి. ఏమైపోతున్నాయి? కాలిపోయి ఆ చెట్లు మండిపోతున్నాయి. అలాగే ఇళ్ల మీద కూడా అలాగే నిప్పు రవ్వలు వర్షం నీళ్ళు ఎలాగ నిలుస్తాయో అలాగే ఆ ఇళ్ల పైన ఆ యొక్క అగ్ని రవ్వలు, అగ్ని కణాలు, ఇంతంత కణాలు వడగండ్లు ఎలాగో అలా పడిపోతున్నాయి. అవన్నీ పడిపోయి స్లాబులు వేడెక్కిపోయి ఇంట్లో ఉండడానికి లేదు. చల్లగా ఏముండదు. మరి ఎండబడితేనే విలువల్లాడిపోతుంటావు. పైన ఎండ, దాని తగ్గట్టేమో ఒకటి. ఇంట్లో ఉండలేరు, బయట ఉండలేరు. చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. మారు మనసు పొందినందువల్ల, సర్వశక్తిమంతుని వాక్యముకు లోబడినందువల్ల, ఆయన సువార్తను నమ్మనందువలన, ఆయన్ని త్రోసివేసినందువలన, నిరాకరించినందువలన రక్షణ పొందండి, ఆయన అంగీకరించండి అని చెప్తే ఆ సర్వశక్తిమంతుడిని అంగీకరించినందువల్ల, అలాగే అంగీకరించకుండా పాపం చేసినందువల్ల ఈ రోజులో ఎలాగైతే వ్యభిచారాలు చేస్తున్నారు. మాటలు వ్యభిచారాలు మానమంటే మానేవారు కాదు, త్రాగొద్దంటే మానేవారు కాదు, విగ్రహారాధన చేయొద్దని మానేవారు కాదు. అక్కడ ఆడపిల్లలు కూడా అబ్బాయిల గురించి ఆలోచించొద్దు, నువ్వు అబ్బాయిలతో తిరగొద్దంటే మానేవారు కాదు. అర్థమైందా? సెల్ ఫోన్లలో ఇవి చూడు మానేవాళ్ళు కాదు. అబ్బాయి నువ్వు అమ్మాయిలతో తిరగొద్దంటే మానేవాళ్ళు కాదు, వినేవారు కాదు, మాట వినేవారు కాదు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళని నాశనించే నిర్ణయించుకున్నాడు కనుక మాట వినకపోయినను. సర్వశక్తిమంతుడైన వాళ్ళు నాశనించే నిర్ణయించుకుని మాట వినరు. చాలా మంది ఉన్నారు, మా అబ్బాయికి ఎన్నిసార్లు చెప్పిన మాట వింటలేదండి, మా అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పిన మాట వింటలేదండి, నిద్రలేసి ప్రార్థన చేసుకోవట్లేదండి, ఆ అబ్బాయిలతో అమ్మాయిలతో మాట్లాడదంటే వింటలేదండి, మా అంటలేదండి. ఆయన నాశనం చేసి నిర్ణయించుకున్నాడు మాట వినరు, మానరు. ఎందుకంటే ఇక సొదమ గొమొర్రాలో కూడా అదే విధంగా ఉండేవారు. అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం. ఏంటది? ఆ విధంగా ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితి. జనులు తినడం, త్రాగడం, అదే మనసు అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఆయన కోసమనే ఒక ఉద్దేశంతో మనం ఏదైనా కొనుక్కుంటాం. హల్లెలూయా. అర్థమైందా? ఏదైనా కానీ లోకంలో వాళ్ళు ఏదైనా చెప్పండి, అదే మనసు. ఒక గిన్నె కొనుక్కున్నాం అనుకోండి, ఆయన కోసం వాడుకోవాలనే ఉద్దేశంతో కొనుక్కుంటాం. లేకపోతే ఏదైనా, అందుకనే మనకి ఆయన కార్యాల కోసం, మన కోసం ఆయన ఏదైనా ఇచ్చాడు అనుకోండి, మనం ఆయన స్తుతులు చెల్లిస్తుంటాం, ఆయన అమలుస్తాం. హల్లెలూయా. లోకంలో అలా కాదు. ఆయన కోసం ఉద్దేశంతో చేరి, ఆయన కోసం ఉద్దేశంతో కాకుండా తమ కోసం ఉద్దేశంతో, తమ బ్రతుకుల కోసం ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, నిద్రలేసిన దగ్గర అదే మనసు. ఈనాడు కూడా చాలా మంది అదే మనసుతో బళ్ళు మీద వెళ్ళడం, బళ్ళు మీద తిరగడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఆ ఊరు వెళ్ళడం, ఈ ఊరు వెళ్ళడం. మనసంతా కూడా తినాలి, తాగాలి, అమ్మాలి, సంపాదించాలా. లోకంలో డబ్బు ఉంటేనే మనకు గౌరవం, ఉద్యోగాలు ఉంటేనే మనకు గౌరవిస్తారు, మంచి మంచి హోదాలో ఉంటేనే మనకు గౌరవిస్తారు, లేకపోతే మనల్ని ఎవరు గౌరవిస్తారు? ఈ లోకంలో మర్యాదలు, గౌరవం కావాలా? నీకు భక్తి కావాలా? పరలోకం కావాలా? కాబట్టి ఈనాడు అవి ఉంటేనే కానీ మనల్ని ఎవరైనా ఏమండి అని పిలుస్తారు, కానీ లేకపోతే మర్యాదగా మనల్ని పిలవరు అని చెప్పి ఈనాడు చాలా మంది దానికోసం, లోకం కోసం పరిగెడుతూ ఉన్నారు. ఆనాడు సొదొమ గొమొర్రాలో కూడా ఇదే విధంగా ఉన్నారు. మాట వినలేదు వాళ్ళు. తల్లిదండ్రులు చెప్పినా వినలేదు, ఎవరు చెప్పినా వాళ్ళ బుద్ధులు మార్చుకోవట్లేదు, వాళ్ళ ఆలోచన మార్చుకోవట్లేదు. అందుకని సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే ఆయన సహించాడు. కానీ ఇంకా ఆయన ఆ మాట వినిన లోతును మాత్రము సొదొమ నుండి బయటకు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక అగ్ని గంధకాలు వచ్చేసి మొత్తాన్ని కాల్చి పడేశాడు. మొత్తం పశువులు, జంతువులు, కోళ్ళు, చెట్లు, ఏమండి అన్ని, ఇళ్ళు, మనుషులు ఏమీ లేకుండా వాళ్ళు చేసిన ఘోరమైన పాపాల వలన
సర్వశక్తిమంతుని మాట వినకపోయినందువలన, ఆయన నిరాకరించినందువలన ప్రార్థన చేసుకోమంటే నిరాకరిస్తాం, బైబిల్ చదువుకోమంటే నిరాకరిస్తాం, ఆరాధన చేసుకోమంటే పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోమంటే నువ్వు లేవు. మీకు అర్థమైందా? ఇలాగా ఆయన మాట వినకుండా వాక్య ప్రకారం నడవకుండా ఆరాధన రమ్మంటే నాకు పని ఉంది, నేను ఈరోజు రాను నువ్వు రావు. ఆయన మాట వింటలేదు. నువ్వేమనుకుంటాను, నేను పాస్టర్ గారు మాట వింటలేదు నువ్వు అనుకుంటావు. ప్రార్థన మానొద్దమ్మా, బుధవారం ప్రార్థన మానొద్దు, శనివారం ప్రార్థన మానొద్దంటే అది ఆయన చెప్తున్నాడు అనుకోను. పాస్టర్ గారు చెప్తున్నారు, నేను చెప్తున్నానా? చెప్తుంది ఎవరు? ఆయన. నువ్వు ఆయన చెప్తున్నాడని ఆయన మాట నువ్వు భయపడి నువ్వు ఉండాలి తప్ప ఇవన్నీ కూడా ఆయన గమనించేవాడు. ఆయన కూడా నిలబడుతున్నారా లేదా, పిల్లలు వస్తున్నారా లేదా, అన్నీ కూడా చూసినప్పుడు వాళ్ళు మారు మనసు పొందలేదు. కాబట్టి ఆయన మొత్తాన్ని కూడా ఏం చేశాడు చెప్పండి. అందుకనే ఆయన మందిరంలో కూర్చొని మనం ఎవరిని ఆలోచన చేయాలా? ఆయన ఆలోచన చేయాలి. ఆ మందిరంలో కూర్చొని స్కూల్లో వాళ్ళు, కాలేజీ వాళ్ళు ఎవరినో ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, ఏమిటి చెప్పండి? ప్రమాదం అని. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన గురించి నిరంతరం ఆయన సన్నిధిలో అంటే నువ్వు నిరంతరం ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన గురించి నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. నీ పట్ల ఆయన చేసిన కార్యాలను, నీ పట్ల ఆయన చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ సొదొమ గొమొర్రా ఏమైపోయింది చెప్పండి. ఈనాడు ఒక హైదరాబాద్ ఎలా ఉందో, ముంబై ఎలా ఉందో, కలకత్తా ఎలా ఉందో, అమెరికా ఎలా ఉందో, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవడం, ఇష్టం వచ్చిన జీవించడం, ఇష్టం వచ్చిన నడవడం చూశాడు ఆయన. లోతును బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఆ సూర్యుడు ఉదయించినప్పుడు శ్రమలు, ఉగ్రత వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. పట్టణాలు ఏమైపోయాయి అంట? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? సొదొమ గొమొర్రాలు ఆ పట్టణములో నివసించే వారందరినీ నేల మొలకలు నాశనం చేసిను. పిల్లారా చూడండి, మీరు తర్వాత కూడా చదవండమ్మా 26వ వచనంలో. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. తెల్లవారినప్పుడు అబ్రాము లేచి తాను యావే సన్నిధి నిలిచిన చోటుకి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదాన ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. చూడండి, పొగలా లేస్తుందంట. పట్టణం అంతా ఆవపు పొగ. మరి ఆవాలకు సంబంధించింది మరి ఏదో నాకు తెలీదు, కానీ అది లేచి మొత్తం బిల్డింగులు కాలిపోతున్నాయి, మనుషులు కాలిపోతున్నారు, చెట్లు కాలిపోతున్నాయి, పక్షులు కాలిపోతున్నాయి. సర్వశక్తిమంతుని కోపాగ్నిది, కోపము ప్లస్ అగ్ని. ఆ ప్రజలు మాట విన్నందువల్ల ఆయన కోపం వచ్చి ఏం చేశాడు చెప్పండి? మనం కోపడలేదు, మనం ప్రేమించడమే. మనం కోపడడం ఎవరి పని? పగ తీర్చుకోవడం ఎవరి పని? ఆయన పని. అది ఆయన వదిలేసాడు. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు ఆయన, రక్షించేవాడు, శిక్షించేవాడు ఆయన. రక్షణ మనది కాదు, శిక్షించడం మనది కాదు. మనం రక్షించబడతాము, మనం రక్షించేవాడు అని, శిక్షించేవాడు కూడా ఆయన. మనము మౌనంగా ఉండి ఆయన సన్నిధిలో మనము ఆయన వాక్యానికి లోబడి జీవించడమే. హల్లెలూయా. కాబట్టి శిక్ష మాట వినటువంటి అందరూ కూడా నశించిపోవడం, కాలిపోవడం. ఆ పొగ అబ్రాహాము చూసినప్పుడు ఆ పొగ ఆకాశం వరకు లేచిపోతా ఉందన్నమాట. ఆ పట్టణం అలా కాలిపోతుంది. చూడండి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన ఉగ్రత ఆ ప్రజల మీదకి వచ్చింది. వాళ్ళ పాపాలను బట్టి, వాళ్ళ యొక్క అపవిత్రమైన జీవితాన్ని బట్టి, వాళ్ళు లోపల వాళ్ళని మనస్సును బట్టి, మాట వినని స్వభావాన్ని బట్టి వచ్చేసింది. లోతు సోయరికి వెళ్ళగానే వచ్చింది చెప్పండి సొదొమ గొమొర్రాలో ఉగ్రత. అందుకనే సూర్యుడు ఉదయించేటప్పటికి వధువు భూమి మీద ఉండదు. లోతు ఉన్నాడు, సూర్యుడు ఉదయించేటప్పుడు ఎక్కడున్నాడు లోతు? సొదొమ గొమొర్రాలో లేడు, కానీ సోయరుకు వచ్చినప్పుడే ఉదయించాడు. సొదొమ గొమొర్రాలో ఉండగా
ఉదయించాడు ఏం జరుగుతుంది? లోకముతో పాటు లోతు కూడా కాలిపోతాడు, బూడిదైపోతాడు. అందుకనే వాళ్ళు విలువైన సామాన్లు, ఖరీదైన సామాన్లు, వాళ్ళు కలిగినటువంటి విలువైన వస్తువులు, ఎంతో ప్రేమ కలిగి లోకంలో వచ్చిన వస్తువులన్నీ కొనుక్కున్నారు, వచ్చిన సామాన్లన్నీ కొనుక్కున్నారు. వాళ్ళ ఇల్లు కూడా ఎంతో ఇరుకైపోయినాయి ఆ సామాన్ల వల్ల. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఆ వస్తువులన్నీ కూడా కాలిపోయాయి. వాళ్ళే కాలిపోతే ఇంక వస్తువులు ఉంటాయా? వాళ్ళే కాలిపోతే ఆ వస్తువులు ఉంటాయా? మానవు ఎండిపోయిన తర్వాత జరిగేది భూమి మీద. మీరు గమనించండి, మనము కూడా లోతు సోయరికి ఎలాగ వెళ్ళాడు, తెల్లవారుజామున సొదమును వదిలిపెట్టి సోయరికి ఎలాగ వెళ్ళాడో అలాగే మన సోయరు ఏమిటంటే మధ్యాకాశం. హల్లెలూయా! ఆ మధ్యాకాశంలో ఆ నీతి సూర్యుడు మెస్సేని మహిమ శరీరాన్ని కలుసుకుంటాం. 3,000 సంవత్సరాల మధ్యాకాశంలో పెళ్లి విందు ఉంటుంది. భూమి మీద కాదు సూర్యుని కలుసుకునేది, భూమి మీద కాదు పెళ్లి విందు మధ్యాకాశంలో. ఆయన ఎప్పుడైతే మనం కలుసుకుంటామో, ఎప్పుడైతే మధ్యాకాశానికి వెళ్ళిపోతామో, ఈ తెల్లవారుజామున ఈ వర్తమానానికి లోబడిన వారందరూ కూడా లోతు చూడండి లోబడి వెనకదొడ్డు చూడకుండా, సొదొమ గొమొర్రా వైపు చూడకుండా బయటకు వచ్చాడు. ఇప్పుడు కూడా నీవు లోకంతో నీ కన్నులు కాకుండా, నీ మనసు పెట్టకుండా, ప్రేమించకుండా లోతు అని ఎవరైతే వస్తారో వారి శరీరాలు మారి సోయరికి ఎలాగ వెళ్ళాడో మధ్యాకాశానికి వెళ్తాం. మధ్యాకాశానికి మనం వెళ్ళిన మరుక్షణమే ఆయన కోపాగ్ని భూమి మీద, ప్రపంచం మీద ఆరంభమవుతాయి. ప్రతి దేశం మీద కానాడు సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి, కానీ ప్రతి దేశం మీదకి ఆయన యొక్క కోపము ఏం చేస్తా చెప్పండి, మండుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుని యొక్క కోపము సొదొమ గొమొర్రా మీద ఎలాగొచ్చిందో అలాగే ఈ ప్రపంచం మీద, అన్ని దేశాల మీద కూడా ఆయన ఉగ్రత, నీతిమంతులు ఎత్తబడిన తర్వాత, పరిశుద్ధుల మధ్య ఆకాశాన్ని చేరిన తర్వాత, మోషే ఏలియా భూమి మీద ఉంటారు. అప్పుడు భయంకరమైన శ్రమలు. సొదొమ గొమొర్రా కంటే కూడా దారుణం ఉంటుంది. సొదొమ గొమొర్రాలో విడబడిన పరిస్థితి ఏమైపోయింది, కాలిపోవడమే. ఇంకా విడిచిపెట్టబడతారు చూసారా ఈ భూమి మీద, ఉండిపోతారే ఉంటారే, ఇంకా వాళ్ళ మీదకి అణుబాంబులు పడతాయి. ఆ ఇంటి మీద పడిపోతాయి, ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ పట్టణం మీద పడిపోతాయి, ఆ పట్టణం మొత్తం బూడిదైపోతుంది, పట్టణము గాలిపోతుంది, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు కూడా గాలిపోతారు. అంత భయంకరమైన యుద్ధము భూమి మీదకి, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. అణుబాంబులు కూడా సిద్ధంగా ఉన్నాయి, ఆయుధాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా వర్షం కురిసినట్టు కురుస్తాయి. ఆ దేశం మీద ఈ దేశం, ఈ దేశం మీద ఆ దేశం. 3వ ప్రపంచ యుద్ధం అంటే అప్పుడు దేశాలన్నీ రెండు ప్రపంచంలోని దేశాలు 2 వర్గాలు అయిపోతాయి, 2 గ్రూపులు అయిపోతాయి. అటు ఒక గ్రూపు, ఇటు ఒక గ్రూపు. వారు వీరి మీద, వీరు వాళ్ళ మీద. ఆ విధమైన భయంకరమైన యుద్ధం వస్తుంది. అది మనం ఎత్తబడిన తరువాత లోకము, పట్టణాలను, పిల్లారా ఆ పట్టణంలో నివసించు ప్రజలను నేల మొలకల వరకు నాశనం చేయబడతారు. అందుకని ఇప్పుడు అణుబాంబులు ఎలాంటివి ఉన్నాయంటే, ఒక చోట కనుక ఆ బాంబు పడితే 20 మైళ్ళ వరకు మొత్తం కూడా ఇసుకగా మారిపోద్దట, మొత్తం ఎడారిగా మారిపోద్ది అనమాట. ఉదాహరణకి ఈ పట్టణం మీద లేకపోతే ఇంకో పట్టణం మీద పడింది అనుకోండి, ఆ పట్టణం ఇంకా అక్కడ కనపడదు. ఆ పట్టణం ఇంకా అక్కడ, పట్టణంలో ప్రజలు కానీ ఏమి కనపడదు. అలాంటి అనుభవములు ఉన్నాయి ఇప్పుడు. అమెరికా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, ఇలాగా కొన్ని దేశాల దగ్గర ఉన్నాయి. ఈ అణుబాంబులు కనుక పడినాయి అనుకోండి, ఇంకా నేల మొలకల వరకు, అంటే పూర్తిగా మొలకలు, నేల మొలకలు ఉంటాయి. అలాగ కింద మనం వరిగడ్డి కోసినప్పుడు, పొలంలో కోతలు కోసినప్పుడు నేల మొలకలు ఉంటాయి, అవునా? అలాగనే భూమి మీద పునాదులు కూడా లేకుండా
సమస్తము కూడా నాశనం అయిపోయి మొత్తం ఇసుకగా మారిపోతాయి. బిల్డింగులన్నీ ఇసుకగా మారిపోతాయి, ఉప్పు కాలిపోతాయి. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ అణుబాంబు యొక్క ప్రభావం ఎక్కడికి పడిపోతుంది అక్కడ ఎంత బలమైన ఊసలతో ఆ బిల్డింగ్ కట్టినా ఆ ఇనుము కూడా ఏమైపోద్దంటే కరిగిపోతుంది, మైనం వల్ల కరిగిపోతుంది. చాలా భయంకరమైన పరిస్థితి. నువ్వు అనుకుంటున్నావు ఇలాగే ఉంటుంది, ఈ పాస్టర్ గారు ఎలాగ చెప్తుంటారులే, నేను అలాగన్నా ఏదో చర్చికి వస్తానని, అలాగన్నా ఏదో మనం అది ఇది చేస్తామని, అలాగన్నా ఏదో నేను సహవాసాలు మానేస్తానని ఏదో భయపడటానికి అలా చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ ఇదంతా ఒట్టిదే అని అనుకుంటున్నావేమో. ఎడబడ్డాకు తెలుసు, నీకు అందా తెలియదు. ఆ రోజుల్లో కూడా అలాగ అనుకున్నా, నీలాంటి వాళ్ళు ఉండాలి. ఆ రోజుల్లో సొంతంగా ఒట్టిదే నేను నమ్మలా, ఇది కాలిపోద్దానంటే నమ్మలా, విశ్వసించలా. రేపు జరగబోయేది అది. హల్లెలూయా. మరి ఆ సొదొమ కూడా మంచి టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, ఆ ఖగోళ సంబంధమైన శాస్త్రజ్ఞులు ఉన్నారు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు కూడా ఒక ఆయన అన్నాడు, వాతావరణం చాలా మార్పులు ఇచ్చాయి. మే నెలలో రావాల్సిన ఎండలు మార్చిలోనే వచ్చేస్తున్నాయండి. వాతావరణం ఏమొచ్చాయంట, మార్పులు ఇచ్చేసాయి. ఒక ఆయన అన్నాడు ఇదే విధంగా కనుక భూమి ఉంటే, మనకైతే ఉండదని తెలుసు, ఉంటే భూమి మీద పిల్లారా భూమి మీద వేడి ఎక్కువైపోద్ది. వేడి ఎక్కువైపోయింది అనుకోండి, చెట్లు అన్నీ ఎండిపోతాయి. ఆ వేడికి జంతువులు, పక్షులు, పాములు అన్నీ ఏం చేస్తారు, ఆహారం దొరక్క, ఎండకు ఉండలేక చెట్లు నరికేస్తున్నారు. చెట్లు లేక, అడవులు ఎండిపోతే ఊరు మీదకి వచ్చి పడిపోతాయి. పాములు కూడా నువ్వు ఏసీ వేసుకుంటే ఇంట్లో ఏసీలోకి వచ్చేది. చల్లగా ఉంటుంది కదా, దానికి చల్లదనం కావాలి కదా, ఏదో వీలు చూసుకొని అవి లోపలికి వచ్చేస్తాయి అంట చెప్పాడు ఆయన. నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఆ విధంగా కాదు, కానీ బైబిల్ చెప్తుంది అగ్నితోటి ఆయన నాశనం చేస్తాడని బైబిల్ చెప్తుంది. అందుకని ఆకాశముడి అగ్ని గురించి, ఆకాశముడి మన్నా వచ్చింది. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ పైనుండి వచ్చి కురిసింది. 1993లో ఆకాశముడి అగ్ని జ్వాలలు, అగ్ని సుడుగా తిరుగుతూ కాలం మీద రాలి ఆకాశం నుండి మన్నా కురిసింది. ఆ నోకాలంలో ఆకాశం నుండి వర్షం వచ్చింది. ఆకాశం నుండి ఆకస్మికంగా ఏం జరిగింది చెప్పండి, అది వాళ్ళకి తెలీదు, లోకానికి తెలీదు. ఈనాడు మనకు తెలుసు. ఎందుకంటే రక్షించేవాడు, శిక్షించేవాడు ఆయనే కాబట్టి మనకు చెప్పాడు ఆయన. లోకాల్లో చెప్పాడు, లోతు కాలంలో చెప్పాడు. ప్రజలు రక్షించేవాడు ఎవరు, శిక్షించేవాడు ఎవరు, ఆయనే. అందుకని ఇప్పుడు రక్షిస్తాను, శిక్షిస్తానని చెప్పి ఎవరు చెప్తాడు ఆయన పిల్లలకు చెప్తాడు. సైంటిస్టులకు కాదు, రాజకీయ నాయకులకు కాదు, మేధావులకు కాదు, ప్రెసిడెంట్లకు కాదు, గొప్ప ధనవంతులకు కాదు, కోటీశ్వరులకు కాదు. ఆయన భయభక్తులు కలిగి ఆయన వాక్యానికి భయపడి ఎవరైతే నీతిగా, యథార్థంగా, సత్యంగా నడుస్తున్నారో వారికే చెప్తాడు. అందుకనే ఈ లోకం నాశనం అవుతుందనే విషయము ఆనాడు నీతిమంతులకు తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆయన పిల్లలకు తెలుసు. ఈనాడు కూడా ఈ ప్రపంచం శ్రమకాలంలో పడబోతుందనే విషయము మనకు తెలుసు. ఆయన చెప్పాడు కాబట్టి చాలా మంది అనుకుంటారని, ఆ పాస్టర్ గారికి తెలీదా, సతీష్ కుమార్ గారికి తెలీదా, దినకర్ గారికి తెలీదా, జాన్ వెస్లీకి తెలీదా, వాళ్ళకి తెలీదా, వీళ్ళకి తెలీదా? పాస్టర్ గారు ఆయన వచ్చి ఈయన గారితోనే చెప్పారా ఏమండి? హల్లెలూయా. ఆనాడు పిల్లారా లోకాలను నోహుకి ఎలాగో, అలాగే ఆనోకి ఎలాగో, అలాగే లోతు కాలంలో లోతుకి ఎలాగో చెప్పాడు. ఈనాడు కూడా వధువుకు చెప్పడానికే నన్ను పంపించాడు ఆయన. హల్లెలూయా. అంతము కాబోతుంది, మీరు లోకాన్ని విడిచిరండి. ఆనాడు ఆ నీతిమంతులకు చెప్పిన రీతిగాని ఈనాడు ఈ నీతిమంతులకు చెప్పడానికే పంపించాడు ఆయన. ఎందుకు తీసుకొచ్చాడు అంటే అబ్రాహాము లాగా చెప్పడానికి కాదు, ఆయన చెప్పాడు కనుక అది జరుగుతుంది. కాలములు, దినాలు
జాములు అన్నీ కూడా ఖచ్చితంగా సరిపోతున్నాయి. అందుకనే ఆనాడు దూతలు ఎలాగో చెప్పారో ఇప్పుడు అలాగే చెప్తున్నారు. అదేగా ఆ దూతలు ఎలాగో చెప్పారో, ఆ దూతలకు ఎలాగైతే ఆయన పంపించాడో వాళ్ళకి చెప్పమని, అలాగే ఆయన వధువు చెప్పడానికి, ఈ నాశనాన్ని గురించి రక్షణ గురించి చెప్పడానికి పంపించాడు. అందుకని నాశనము కాబోయే విషయము, శ్రమకాలం రాబోయే విషయము, అణుయుద్ధము జరిగే విషయము అది ఆయన చెప్పాడు. కాబట్టి ఇది మనం వెళ్ళిపోదాం, ఇంకా మనది కాదు, ఇది మన రాజు మధ్యాకాశానికి రాబోతున్నాడు. అందుకనే మన మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత భూమి మీద భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇలాగే ఉంటాయి అనుకోకండి. ఆ అణుబాంబులు పడినప్పుడు, లేకపోతే మోషే ఏలియా వచ్చినప్పుడు 3 రకాలుగా శుద్ధీకరణ జరుగుతుంది. ఒకటి, యూదులు మారు మనసు పొంది శుద్ధి పొందుతారు. రెండవది, బుద్ధి లేని కన్యక. మూడవది, భూమి శుద్ధీకరించబడుతుంది. భూమిని ఏం చేస్తాడంటే ఆయన 1000 ఏళ్ల పాలన కొరకై శుద్ధి చేస్తాడు. ఆయన పరిపాలన చేయడం కోసం మనము ఆయన కలిసి ఆ భూమి మీద నివసించడం కోసమే ఈ భూమిని ఏం చేస్తాడు? అగ్నితో శుద్ధి చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఆ విధంగా చెప్తుంది. చూడండి, మనం ఒకసారి 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు ఒకసారి చదువు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనం జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినది. అదే వాక్యం వలన భద్రము చేయబడింది. అగ్ని కొరకు నిలువ చేయబడిందట. అదే వాక్యం వలన, అదే అగ్ని వంటి వాక్యం వలన భద్రం చేయబడింది. అందుకని మనం ఉన్నాం కాబట్టి వాక్యం చేత అది భద్రంగా ఉంది. మనం వెళ్ళిపోయిన తర్వాత అగ్ని, నువ్వు ఇలాగే హ్యాపీగా సుఖంగా చక్కగా ఇంట్లో హ్యాపీగా ఆనందంగా ఇలాగే ఉంటారు అనుకోకండి. ఈ కాలేజీలు ఉండవు, ఈ లైబ్రరీలు ఉండవు, ఏం అవసరం లేదు. మొత్తం శుద్ధి చేస్తాడు ఆయన. ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఏముండదో వీళ్ళు గొప్ప అనుకుంటారు. మీరు చదువుకున్నారు కదా, ఇంటర్మీడియటా మీరు అనుకుంటారు. అది గొప్ప, ఇది గొప్ప, ఆ ర్యాంకులు ఈ ర్యాంకులు గొప్ప ఏముండవు. యవనస్తున్న పిల్లలు, మీరు ఎందుకు చెప్తున్నారంటే ఎవరే చెల్లెల్ని పారిపోయి చివరి సమయంలో రక్షించబడాలని ఏడ్చగలిగి ఉండాలి ఆయన నా ప్రశ్న. హల్లెలూయా. కాబట్టి భయంకరమైన ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది. మీరు ఆలోచించేయండి. సర్వశక్తిమంతుడు దీన్ని తుడిచిపెట్టబోతున్నాడు. మన లోతు సోయరికి వెళ్ళగానే ఏం జరిగింది చెప్పండి? అగ్ని కురిసి. మనం కూడా మధ్య ఆకాశానికి వెళ్ళగానే ఇది చూడండి. మనము ఒకసారి మనం చదువుదాం. 10వ వచనం చదవండమ్మా ఒకసారి. అయితే మెస్సై దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు నిక్కడమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇటు లయమైపోవును గనుక ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు సర్వశక్తిమంతుని దినం రాకడ కొరకు కనిపెట్టుచు. ఇది ఈ ఉగ్రత 1000 ఏళ్ల పాలన ముందు జరుగుతుంది, 1000 ఏళ్ల పాలన తర్వాత జరుగుతుంది. అందుకనే మనం స్పష్టంగా అర్థం కావాలంటే మనము ప్రకటన గ్రంథంలో కనుక వెళితే అక్కడ శ్రమకాలం ఉంటుంది. 6వ ముద్ర మనం ఎత్తబడిన తర్వాత జరిగేది ఇది అనమాట. ఇది చదువుదాం మనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. చూడండి, మనం ఎత్తబడిన తర్వాత, మనం మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత, సూర్యుడు అనగా నీతి సూర్యుడి మధ్యాకాశంలో మనం కలుసుకున్న తర్వాత భూమి మీద శ్రమలు ఆరంభమవుతాయి. మనం ఉన్నంత వరకు ఏముండదు. మనం ఉన్నంత వరకు శ్రమలు ఏముండవు. మనం ఎత్తబడిన తర్వాత పెద్ద భూకంపం వచ్చేదండి. ఏదో మేము భయపెట్టాలని కాదు, రక్షించబడాలని. ఆ భూకంపానికి పిల్లారా చూడండి,
చాలా మంది నశించిపోతారు. ఇళ్ళన్నీ కూడా పేక మేడలాగా కూలిపోతాయి, పగిలిపోతాయి, శిథిలమైపోతాయి. అనేక మంది ఆ ఇళ్లలో నిద్రపోతుండవచ్చు, కబుర్లు చెప్పుకుని ఉండొచ్చు, టీవీ చూస్తూ ఉండొచ్చు, సెల్ ఫోన్ చూస్తూ ఉండొచ్చు. ఆ బిల్డింగులు కూలిపోయి ఆ మనుషుల మీద గోడలు పడిపోయి ఆ పైన స్లాబ్ వాళ్ళ ఎత్తి మీద పడిపోయి మొత్తము చపాతీలాగా అంటుకుపోతారు. చాలా భయంకరంగా ఉండదు. నువ్వు అనుకుంటున్నావు సర్వశక్తి ముందు ఉగ్రత. ఎవరు మిమ్మల్ని రక్షించలేరు, మానవ జాతిని ఎవరిని రక్షించలేరు. ఏ టెక్నాలజీ వాళ్ళని కాపాడేది. అణుబాంబుని నిర్వీర్యం చేయగలిగినటువంటి ఒక అణుబాంబు ఉందనుకోండి, అది భూమి మీద పడుతుంది అనుకోండి, అది పడకుండానే దాన్ని వెంటనే నిర్వీర్యం అంటే అక్కడే అది భూమి మీద పడకుండానే అది అక్కడనే భూమి మీద పడి అది నాశనం అయిపోకుండా, భూమి నాశనం అయిపోకుండా దాన్ని ఆపు చేయగలిగిన టెక్నాలజీ లేదంట. అర్థమైందా? ఆ టెక్నాలజీ లేదంట. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. నాశనానికి ముందు మనుషులకి ఎలాంటి తెలివితేటలు ఇచ్చేది చూడండి, ఎలాంటి జ్ఞానం వచ్చిందో చూడండి. అణుబాంబులతో వాళ్ళని వాళ్ళే చంపుకునేలా, వాళ్ళ మీద వాళ్ళు బాంబులు వేసుకుని చనిపోయేలాగా. అప్పుడు ఎవరు రక్షిస్తారు? నేను ఏమండి, ఏమీ ఉండవు అనుకుంటున్నావు, ఏమీ ఉండవు. పిల్లారా, పెద్ద భూకంపం వచ్చేస్తే కుదిపేస్తుంది. ఇక్కడ రాయబడి చూడండి, 6వ ముద్రని నేను చూడగా పెద్ద భూకంపం ఉన్నది. బైబిల్ ఏమో తెలుసా? సృష్టి ఆరంభము నుండి కూడా అలాంటి భూకంపం రాలేదు, అలాంటి శ్రమ రాలేదని ఉంది. అంత భయంకరమైన భూకంపం, భూమి పగిలిపోద్ది అనమాట, కదిలిపోద్ది అనమాట భూమి మాత్రం. ఆ భూకంపంలోనే భూమి యథాస్థితికి వచ్చింది. కొంతమంది గొప్ప సైంటిస్టులు ఉన్నారు, భూమి ఇలా తిరుగుతుంది వంకరగా, దాన్ని యథాస్థితికి తెమ్మనండి, చేయలేదు. సైంటిస్టులు కానీ మేధావులు కానీ ఎవరైనా ఏం చేయగలరు అంటే, ఏమండి ఏం చేయగలరు? సర్వశక్తిని సృష్టించిన దాన్ని ఏదైనా తీసుకుని ఏదైనా చేయగలరు తప్ప సర్వశక్తిని సృష్టించినటువంటి దాన్ని ఏది తీసుకోకుండా వాళ్ళు ఏమీ చేయలేరు. అర్థమైందా? కాబట్టి పిల్లారా, అందువలన ఎవరు కూడా కాపాడలేరు, ఎవరు కూడా రక్షించలేరు. అంత భయంకరమైన భూకంపం వచ్చేస్తుంది మనం ఎత్తబడిన తర్వాత. ఎక్కడ చూసినా శవాలే, ఎక్కడ చూసినా ఏడుపులే, ఎక్కడ చూసినా వెలికెత్తి బయటకు మనం ఒకసారి భూకంపం వస్తే సైనికులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ఈ లోపల కొనుగోలు పెడుతూ ఉన్నోళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమందిని బయటికి తీశారు. రోదన తినడానికి లేదు, ఆహారం అంతా లేదు, భయంకరమైన కరువు వచ్చేది ఆ భూకంపానికి. ఎవరు పోషిస్తారు చెప్పండి? ఎంత నష్టపోయి బజారు పాలైపోతారు ప్రజలు. చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు ఇలాగే ఉంటుంది, ఇలాగే నేను బట్టలు వేసుకొని సోగ్గా తిరుగుతాను, ఇలాగే ఉంటాను అనుకోకండి. మనుషుల పాపములను బట్టే ఆయన ఆ విధంగా శిక్షించాల్సి వస్తుంది. వాళ్ళ క్రియలను బట్టే, వాళ్ళ యొక్క అవిధేయతను బట్టే, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనికిమాలిన శాస్త్రాలను బట్టే ఆయన నాశనం చేయాల్సి వచ్చింది. మీకు అర్థమైందా? చేత పిల్లారా, పెద్ద భూకంపము కలుగుతుంది. సూర్యుడు కంబల వలె నలుపాయను, చంద్రుడు చంద్రబింబంతో రక్తవర్ణమాయను, రక్తముగా మారిపోతాడు చంద్రుడు. సూర్యుడు తన కాంతిని ఇవ్వడు కాబట్టి అంతా చీకటే. నీకు రాత్రి ఎలా ఉంటుందో పగలు కూడా అలా ఉంటుంది, రాత్రి ఎలా ఉంటుందో పగలు కూడా అలాగే ఉంటుంది. రాత్రి ఎలా ఉంటుందో పగలు కూడా ఎంత భయంకరమో చూడండి. చాలా దారుణంగా ఉంటుంది. చీకటి చాలా ప్రమాదాలు జరుగుతాయి, చాలా దోపిడీలు జరుగుతాయి, దొంగతనాలు జరుగుతాయి. మరి మనుషులు పగలుంది కాబట్టి పనులు చేసుకుంటున్నారు. మరి అదే రాత్రి అయిపోతే పనులు చేసుకుంటూ వెలుగు ఉండదు. మరి ఏ పనులు చేస్తారు? పొలంలో కోతలు కోయడానికి పంపించారు అనుకోండి, చీకట్లో పోయి నువ్వు కొత్తవా వెళ్ళి చీకట్లో, పగలు కూడా చీకటి ఉంటుంది. అలాంటి పరిస్థితి. లేదా నేను గొర్రెలు గాయమని మేకలు గాయమని పంపించారు అనుకోండి, చీకట్లోకి వస్తావా? నీ తోడేళ్ళు నక్కలో వచ్చి శుభ్రంగా తిరిగేస్తాయి, మొత్తం చీకట్లో నీకేం కనపడదు.
చాలా భయంకరమైన పరిస్థితి. చీకట్లో ఒకదానికొకటి గుర్తుకుంటాయి. సోలార్ వ్యవస్థ దోషమైపోతుంది, పనిచేయదు. సూర్యుడు వెలుగు వలనే వర్షాలు ఇవన్నీ కురుస్తున్నాయి, మొక్కలు మొలుస్తున్నాయి, మొక్కలు బ్రతుకుతున్నాయి. ఆ సూర్యరశ్మి లేకపోతే మొక్క బ్రతకాలంటే ఉండాలి, నీరుండాలి, నేల ఉండాలి, సూర్యుని యొక్క వెలుతురు ఉండాలి. ఆయన నమ్మిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, చాలా భయంకరమైన పరిస్థితి. ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారేమో, మీరు ఇలాగే జీవిస్తామనుకుంటున్నారేమో, లోకం ఇలాగే ఉంటుంది అనుకుంటుందేమో. పిల్లారా, మనం ఎంత ధన్యులమో ఆలోచించేయండి. జరగబోయే విషయాన్ని ముందుగా మనతో చెప్పాడు. అందుకని ప్రవచన వాక్యం ఉంటారు. ప్రవచనం అంటే ఏమి చెప్పండి? జరగబోయే విషయాన్ని ముందుగా స్థిరమైన ప్రవచన వాక్యం. రాబోయే విషయాన్ని ముందుగా చెప్పడం, జరగబోయే విషయాన్ని ముందుగా తెలియచేయడం. తెలిస్తేనే మనం తప్పించుకుంటాం, తెలియకపోతే ఏమైపోతాం? లోకానికి తెలియదు కాబట్టి నశించిపోతారు వాడు. శ్రమకాలం రాబోతుంది, అనుమానితం రాబోతుంది మనకు తెలుసు. ఆయన మధ్యాకాశంలో మనం కలుసుకోబోతున్నాం తెలుసు, మనకి తప్పించుకుంటాం. వర్తమానాన్ని బట్టి, వర్తమానం విశ్వసించిన దాన్ని బట్టి. మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏమైపోతారు? చెప్పచ్చు కదా వాళ్ళకంటే. చెప్పారు, 2000 సంవత్సరాలు చెప్పాడు. మారేరా? 7 సంఘాలు 7 దూతలు పంపించాడు, జగన్ గారు పంపించాడు, జాన్సన్ గారు పంపించాడు. ఇంకా అలా అనేక మంది అపోస్తుల్ని, ప్రవక్తల్ని, ఉపదేశకుల్ని, కాపరుల్ని, వీళ్ళందరూ పంపించాడు. ఆయన ఈ ప్రజలు ఏం చేశారు? నమ్మలేదు. అవిధేయత, నమ్మలేదు. కాబట్టి ఆయన తప్పేమీ ఉండదు. సరస్వతి చెప్పకుండా చేస్తే తప్పు, కానీ చెప్పాడు ఆయన మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఆయన రాకడ రాబోతుంది, ఆయన వచ్చాడు, నీతిమంతులు తీసుకుపోతాడు, లోకము నాశనం చేస్తాడు, భూమి మీద ఆయన పరిపాలన వస్తుంది చెప్పారు చాలా మంది. అది వాళ్ళ కాలంలో జరగల, ఇప్పుడు మన కాలంలో అది జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, చాలా భయంకరమైన పరిస్థితి. మనం మధ్యాకాశానికి భూమి మీద ఉంటుంది. రోజు సోయరికి వెళ్ళినప్పుడు సదుముఖములో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అందుకనే మనము ఆ భూమి మీద ఉండం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాతే. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీరు సూర్యుడు నలుపాయను, చంద్రబింబంతో రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు, అంజూరపు చెట్లు అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద నుండి రాలి. ఆకాశం నుండి వచ్చేస్తాయంట ఈ నక్షత్రాలు భూమి మీద. మరియు ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయిను. చూడండి, ప్రతి కొండయు, ప్రతి ద్వీపమును, వాటి స్థానములు జరిగిపోతాయి ఎక్కడికక్కడ. రూపాయలు ఉందనుకోండి, ద్వీపం అంటారు, వారి స్థానం నుండి తగ్గిపోతాయి. కొండలు, ఆ యొక్క ఆకాశం నక్షత్రాలు రాలి పడిపోతాయి. నక్షత్రాలు కాదు అవి, అవి కూడా పెద్ద పెద్ద గ్రహాలు లాంటి గ్రహ శలకాలు మొత్తం పడిపోతాయి. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే భూమి 1000 ఏళ్ల పాలన కొరకై శుద్ధి అన్నమాట. నువ్వు అన్నం వండుకోవడానికి ఏ విధంగా అయితే ఆ అన్నం వండే గిన్నె కానీ, గరిటె కానీ, ఆ పళ్ళెం కానీ శుభ్రం చేసుకొని వండుకొని ప్లేట్లో ఆ కంచంలో పెట్టుకొని తినేస్తాం, శుభ్రంగా చేసుకునే కదా. అలాగే మన కొత్త భూమి అంటే నూతన యెరూషలేము అని అంటే దీన్ని అంతా కూడా ఏం చేస్తారు చెప్పండి? పాత లోకానంతా కడిగి కాల్చేసి ఏమండి అప్పుడు 1000 ఏళ్ల పాలన తీసుకొస్తాడు. దానికోసమే అది జరుగుతుంది, నీకోసమే అవన్నీ. భూమిని ఎందుకు శుద్ధి చేస్తున్నాడు? నీకోసం, నీకు ఆ రాజ్యాన్ని ఇవ్వడం కోసం. హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమ నీ మీద అది. కాబట్టి పిల్లారా, చూడండి, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రులను కొండ కొవ్వుల్లోను, బండ సందుల్లోను దాక్కొని సింహాసనాసీనులైన యొక్క వారి యొక్క గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చెను. తాళజాలిన వాడెవడు?
పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. పర్వతములారా మమ్మల్ని కాపాడండి, బండలారా మమ్మల్ని కాపాడండి. ధనవంతులంట, ధనాన్ని నమ్ముకున్న వాళ్ళంట, డబ్బులు నమ్ముకున్న వాళ్ళంట. ఏమండి వీళ్ళెవరు? భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ సొరంగముల్లోనూ చొరబడి చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి. పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండేవారు, పెద్ద పెద్ద కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి బిల్డింగుల్లో ఉండేవారు, విలాసవంతమైన జీవితాలు జీవిస్తుండేవారు. రాజులు, సహస్రాధిపతులు, ధనవంతులు. పరిస్థితి ఏమవుతుంది? శర్మకాలంలో పర్వతములతోనూ కొండలతోనూ మమ్మల్ని మరుగు చేయి, గొర్రెపల్లి యొక్క ఉగ్రత మహాదినం వచ్చను. హల్లెలూయా. అది రాబోతున్న విషయం ముందుగా మనకు తెలిసింది. అందుకని మనం తప్పించుకొని పారిపోవద్దు. హల్లెలూయా. అందుకని తప్పించడానికి ఆయన వచ్చాడు. ఇది నిన్ను ఉగ్రత నుండి తప్పించేటువంటి వర్తమానము. ఆ ప్రళయం నుండి, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి, ఆయన కోపం నుండి తప్పించేటువంటి వర్తమానం ఇది. అందుకని వర్తమానాన్ని నమ్మి లోకం వైపు చూడక ఆయన వైపు చూడు. మనం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగింది చాలా భయంకరమైన పరిస్థితి. ఎక్కడ చూసినా పొగ, ఎక్కడ చూసినా ఏడుపుని. ఆయన అమెరికా దేశంలో చూస్తే ఏడుస్తూ ఉంటారు, ఇండియాలో చూస్తే, చైనాలో చూస్తే, అన్ని దేశాల మీద ఆయన ఉగ్రతున్నారు. పట్టణాలు కాలిపోతాయి, ప్రజలు నాశనం అయిపోతారు. అణుబాంబుల వలన మొత్తం ఎడారిగా మారిపోతుంది ప్రపంచం. ఆ యొక్క యెరూషలేము కూడా మొత్తము శుద్ధి చేయబడుతుంది. ఇక బిల్డింగులు లేవు, ఏమండి, అక్కడ మనుషులు లేరు, నీతిమంతులే ఉంటారు. సమస్తము కూడా ఇక శుద్ధి చేయబడి అప్పుడు ఎడారిగా ఉంటుంది అనమాట. మొత్తం పాతిళ్ళు ఉందనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మొత్తం కూల్చేసి దాని మీద కొత్త కడతారు. మరి కొత్తది కట్టాలంటే కూల్చేయాలా లేదా? ఇప్పుడు మిషన్లు వచ్చాయి, ఆ మిషన్కి ఇలా చీలాడుతుంది అనమాట. ఇలా లాగేస్తున్నారు బిల్డింగ్, అది ఎలా పోతుందో బిల్డింగ్ మీదకి లాగేస్తున్నారు. ఇలా స్తంభాలతో లాగేస్తున్నారు, దోసలతో లాగేస్తున్నారు, ఇలా కొట్టేస్తుంది, వాళ్ళ కూలిపోతున్నాయి. మొత్తం నాశనం చేసేసి దాన్ని బాగా శిథిలం చేసేసి. అందుకని బైబిల్లో ఏముందంటే ఆ ధూళి మీద మీరు నడుస్తారు, దుర్మార్గుల యొక్క ధూళి మీద మీరు నడుస్తారు అన్నది. ధూళిగా మారిపోతారు, మొత్తం ధూళిలో కలిసిపోతారు వీళ్ళందరూ కూడా. ఆ విధంగా కొత్తది కట్టబోయే ముందు పాత దాన్ని ఎలా నాశనం చేసేస్తారో, పాడైపోయిందని ఎలా నాశనం చేస్తారో. లోకం పాడైపోయింది, చెడిపోయింది. ఎక్కడ చూసినా కానీ ప్రపంచం చెడిపోయి పాడైపోయింది. కాబట్టి ఇక నాశనం చేయడం తప్ప మరొక మార్గం. కొత్త తీసుకురావాలంటే ఏం చేయాలి? పాతది పాడు చేయాలి, నాశనం చేయాలి. ఆ విధంగా నాశనం జరుగుతుంది భూమి మీద. అప్పుడు ఎక్కడుంటాం మనం? మధ్యాకాశంలో 3.5 సంవత్సరాలు. హల్లెలూయా. భూమి మీద మోషే ఏలియా ఉంటారు. అందుకనే మోషే ఏలియా వర్తమానమే సూర్యుని వర్తమానం. అర్థమైందా? భూమి మీద ఆ విధమైన పరిస్థితి. అందుకు సూర్యుడు ఉదయించి వడగాడు కొట్టినప్పుడు గడ్డి పువ్వు యొక్క స్వరూప సౌందర్యము నశించినట్లే ధనవంతుడు కూడా వాడిపోతాడని ఉంది. అందువల్ల పిల్లల ఇలాగే షాపులు ఉంటాయి, ఇలాగే మార్కెట్లు ఉంటాయి, ఇలాగే మెయిన్ రోడ్లు ఉంటాయి, ఇలాగ బట్టల షాపులు ఉంటాయి. డిస్కో బట్టలు వేసుకొని తిరగచ్చు, గంగిరెద్దు బట్టలు వేసుకొని తిరగచ్చు. గంగిరెద్దు కూడా రకరకాల బట్టలు వేస్తారు, రకరకాల. నీది కూడా అంతే, నీ బట్టలు కూడా అంతే. నీ బట్టలు కూడా చెప్పండి, చేతులకు ఒక రకం, ఇక్కడి నుంచి ఒక రకం, నడు నుంచి ఇంకొక రకం. గంగిరెద్దు కూడా అలాగే వేస్తారు, రకరకాల చీరలు వేస్తారు, దానిపైన రకరకాలు వేస్తారు. మెడ మీద ఒక డ్రెస్ చీర వేస్తారు, దానిపైన ఇంకొక చీర వేస్తారు, దాని ఇటు మీద దాని తోక దగ్గర ఒక చీర వేస్తారు. రంగులు 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 రంగులు. ఈ డ్రెస్ కూడా అంతే, నువ్వు కూడా అంతే. గంగిరెద్దులకు అలాగా గంటలు వేసుకొని తలుకులు వేసుకొని దానికి కూడా తలుకులు వేస్తారు, శుభ్రం చెవులకి కొమ్ములకి. నీ ఎందుకంటే గంగిరెద్దుని ఎందుకంటే ఆకర్షించడానికి.
నీ బట్టలు కూడా ఏం చూసి చెప్పండి, నీ బట్టలు చూసి ఆ తణుకులు చూసి ఆకర్షించాలని, నీ మొక్క చూడాలని. నీకు అర్థమైందా? ప్లేనింగ్ కొనుక్కోవచ్చు కదా, వాళ్ళ అమ్మలు కూడా కొనరు. ఆ పిల్లలు ఏది అడిగితే అది కొంటారు, వాక్యం ఏంటంటారు, కానీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు. ఆ తణుకు బిడుకులు చూసి ఆ రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా బండి ఆపి చూస్తూ ఉంటాడు. వాళ్ళు చూడాలనే, నేను ఎవరు చూడాలని ఉద్దేశం లేదనుకోండి, నువ్వు అలాంటి బట్టలు కొనుక్కో. నీకు అర్థమైందా? అలాంటి బట్టలు వేసుకొని తిరగవు నువ్వు. అందుకని ఉగ్రత, అలాంటి వాళ్ళని బట్టి ఉగ్రత భూమి మీదకి రావడానికి కారణం. పిల్లారా, మనుషుల్ని లోకాన్ని ఆకర్షించాలన్నట్టుగా ఉండకూడదు. ఆయన నిన్ను ఆకర్షించే, నిన్ను ఆయన ఆకర్షించే విధంగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అదే నా తండ్రి ఆకర్షిస్తేనే ఎవరు కూడా నా యొద్దకి రారు. అందువల్ల ఆ వెలుతురు పడినప్పుడు మెరుస్తూ ఉంటే చూసుకొని ఆహా ఓహో అనుకుంటుంటాము. అర్థమైందా? అయ్యే ఈ వాక్యం ఏంటంటారు, వెళ్ళి మమ్మీ నీకేం తెలియదు, డాడీ నీకేం తెలీదు. సెల్ ఫోన్లో నేను చూస్తున్నాను బోర్డు డ్రెస్సులు, సెల్ ఫోన్లో బోర్డు వెరైటీలు వస్తున్నాయి. నీకు సెల్ ఫోన్ రాదు కదా, నీకు తెలీదు, మీరు ఊరుకోండి. నేను చూశాను. అందుకని మా మెయిన్ రోడ్లో వెళ్తున్నారు అనుకోండి, ఆ బట్టల మీదే చూసుకుంటే అయ్యే లేడీస్ అమ్మాయిల బట్టలు కనపడుతున్నారు, అమ్మలు కూడా దాని మీద అంక చూసుకుంటా వెళ్ళిపోతాడు. ఎదురు వచ్చి బుద్ధి ఎత్తారండి. అంత పిచ్చి. అందువల్లనే పిల్లారా, చాలా భయంకరమైనటువంటి ఉగ్రత ఈ తడుకు మెళుకుల లోకం మీదకి, తడుకు మెళుకు కలిగిన మనుషుల మీదకి ఉగ్రత రాబోతూ ఉన్నది సుమా. అప్పుడు ఏమైపోతుంది? తడుకు మెళుకులు ఉన్న ఈ లోకంలో సమస్తము కూడా ఎడారిగా మారిపోయి. చూడండి, మనము మలాకీ గ్రంథంలో ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును. కొలిమి కాలినట్టు కాలుతుందంట ఆ దినం. లోకం ఏమైపోతుందంటే కొలిమిలా మారిపోద్ది. కంసనుడు కొలిమి చూసారా? మా చిన్నతనంలో ఉండేది. ఇలా 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 అంటా ఉంటే ఆ గాలి వెళ్ళిపోయి ఆ కొలిమి దగ్గరికి వెళ్ళిపోతే ఆ గాలికి మంట ఇలాగ లేచిపోయి వేడెక్కిపోద్ది అనమాట. ఆ వేడికి దాంట్లో కత్తులు తయారు చేస్తారు, గొడ్డలు తయారు చేస్తారు, వ్యవసాయానికి సంబంధించి పనిముట్లు తయారు చేస్తుంటారు, బళ్ళు చక్రాలకు సంబంధించిన ఏవో తయారు చేస్తూ ఉండేవాళ్ళు. మేము వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు. అక్కడ కొలిమి కాలినట్టు అది ఎలా కాలుతుందంటే చాలా విపరీతమైన వేడితో కాలిపోతుంది అనమాట. ఆ యొక్క ఇనుప ముక్కలు కూడా ఎర్రగా మారిపోతాయి అనమాట. కొలిమి కాలినట్టు కాలిపోతుంది భూమి, ప్రపంచం అణుబాంబులతో. బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం కాదు. మనం ఎత్తబడిన తర్వాత జరిగినది. మనం ఎత్తబడిన తర్వాత, అందుకని ఎత్తబాటును కోల్పోయావా? నీ బుద్ధి మార్చుకోకుండా, నీ ఆలోచన మార్చుకోకుండా వినబడ్డావా? చాలా భయంకరం. నిత్య శిక్ష. 2 రోజులు కాదు, నిత్యము అగ్నిలో పడి నువ్వు ఏడవలసిందే. అర్థమైంది మీకు? కాబట్టి గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందరు, వారిలో ఒకరికి వేరైన చిగురైన లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయను. వేరైన చిగురైన లేకుండా. ఆ కాలంలో, లోతు కాలంలో మనం చూసినట్టు నేల మొలకల వరకు వేరైన చిగురైన లేకుండా, సొదొమ గొమొర్రా ఇంకా అక్కడ ఏమి మొలవకుండా, ఏమి బ్రతకకుండా, ఆ గడ్డికి చెట్టుకు సంబంధించిన ఏర్లు కూడా లేకుండా, లేకపోతే ఆ ఏర్ల ద్వారా మళ్ళీ మొక్కలు ఇచ్చారు. అలాగే ఈ భూమి మీద ఏం జరుగుతుందంటే మొత్తము కూడా కాల్చివేయబడుతుంది. యుద్ధములో, అణుయుద్ధములో అగ్ని చేత కాల్చివేయబడుతుంది. హల్లెలూయా. అందుకని పిల్లారా, నువ్వు కాలిపోకుండా ఉండాలంటే చూడండి, ఆయన రాబో దినము అందరినీ కాల్చివేయను అంటే గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ. గర్విష్ఠు అంటే లోబడని వారు. మాకు తెలుసు అనుకుని లోబడరు. తెలియనోడైతే ఏం చేస్తాడు? చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలీదు.
అందుకని లోక జ్ఞానులకు వివేకులు ఆయన మరుగు చేసి పసిబాలులకు బయలుపరుస్తాడు. పసిపిల్లలు అంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఈ వాక్యం విన్నట్టుగా లోపడతారు. ఈ లోక జ్ఞానము కలిగిన వాళ్ళు వివేకం కలిగిన అంటే లోక జ్ఞానం అంటే మత్స్యాక సంబంధమైన జ్ఞానము, మత్స్యాక సంఘాల్లో ఉండే తెలివితేటలు, మత్స్యాక సంబంధమైన జ్ఞానం ఉందనుకోండి, ఆ జ్ఞానాన్ని బట్టి నడుస్తారు తప్ప లోపడరు. నేను పూర్వ సంఘంలోకి వెళ్ళిన వాళ్ళకి సంబంధించిన వాటిని నమ్ముతారు. అలాంటి ఆ మత్స్యాకులు నమ్మి దీన్ని నమ్మరాడు ఆ లోక జ్ఞానాన్ని బట్టి. అందుకని వాళ్ళకి బయలుపరచడంట, వాళ్ళకి ఒక బయలుపరచడం. లోక జ్ఞానులకు వివేకులు ఆయన మరుగు చేసి పసిబాలు అంటే నేర్చుకునేటువంటి వారికి వాళ్ళు ఏమి చెప్తే నేర్చుకున్నామని వస్తారు. ఏం చెప్తాడా విందాం, ఏం తప్పు. మెస్సేజ్ దగ్గరకంట వచ్చేవాళ్ళు రకరకాల వచ్చేవారు అనమాట. ఎలాంటి వాళ్ళు వచ్చేవారు అంటే మెస్సేజ్ దగ్గరికి రోగులు వచ్చేవారు, గర్విస్తులు వచ్చేవారు, ఏమండి వాక్యం విందామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగా అంటే స్వస్థత పొందుదామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, తప్పులు పడదామని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారంట. రకరకాలు వస్తారు అక్కడికి, రకరకాలు వచ్చేవారు. కానీ బాలురు వంటి చిన్న పిల్లల వంటి వారే, బాలురు వంటి వారే ఆయన వాక్యాన్ని విశ్వసించారు. మరి పరిశీలన వాళ్ళు ఉన్నారు, లోక జ్ఞానం వివేకం ఉంది, వాళ్ళు మరుగు చేయబడింది. మాకు తెలుసు అన్న నమ్మేవారు కదా, ఆయన నువ్వు చెప్పేది కరెక్ట్ కాదనేవాడు. అద్భుతాలు ఎన్నో కూడా దైవం వల్ల జరుగుతున్నాయనేవాడు. వాళ్ళ జ్ఞానం చొప్పున మాట్లాడేవాడు, లోక జ్ఞానం వివేకంతో మాట్లాడేవాడు. అదే నేర్చుకునేవాళ్ళు కాదు. నీకు అర్థమైందా? ఏమి నేర్చుకునేవాళ్ళు నువ్వే సర్వీస్ చెప్పట్లేదయా అనేవాడు అన్నమాట. నేర్చుకునే టైపు కాదు. అందుకనే పేతురు వీళ్ళందరికీ ధర్మశాస్త్రం తెలీదు, లోక జ్ఞానం లేదు, వివేకం లేదు, ఏమీ తెలీదు. వాళ్ళు వచ్చి నేర్చుకొని రక్షించబడ్డారు. ఆయన నామం ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత భూమి మీద అగ్ని కొంపటి వలె ఉంటుంది అన్నమాట. భూమి అంతా మోషేలు వచ్చిన తర్వాత నిర్రక్తంగా మార్చబడ్డాము. వర్షాలు, కరువులు, తెగుళ్ళు ఎన్నో ఉంటాయి. అందుకనే నేను అంటున్నాను, సమయాన్ని ఆయనకి ఇవ్వండి. పని అని కానీ చదువులని చదువుకోవద్దని, పనులు చేసుకోవద్దని నేను అంటలేదు. ఆయన కూడా నువ్వు ఉపయోగించుకుంటున్నాను. ఆయన సమయాన్ని కూడా ఏం చేస్తాడో చెప్పండి. నాకు ఖాళీ లేదు. వాళ్ళు అన్నాడు, అయ్యా మీరు రండి నన్ను వెంబడించండి అని అంటే, మేము ఎద్దులు కొనుక్కున్నాం మేము రాలేము, పొలం కొనుక్కున్నాం మేము రాలేము, పెళ్లి చేసుకున్నాం మేము రాలేము, ఏదో ఒక సాకులు చెప్పారు. మాకు బాగులేదు మేము రాలేము, ఏదో ఒక సాకులు చెప్పారు. ప్రమాదం సుమా, వెంబడించడమే. హల్లెలూయా. వెంబడించడం అంటే ఏమిటి చెప్పండి? ఆయన మాటకు లోబడమే. ఈరోజు నువ్వు ఆదివారం ఆరాధనకు రమ్మంటే వచ్చావంటే దానికి అర్థం ఏంటి? వెంబడించడం అంటారు. హల్లెలూయా. ఎవరు వెంబడించినా నువ్వు వెంబడించు. మనుషులతో వంతు పెట్టుకోవద్దు. ఆయన యొక్క వాక్యముని వెంబడించడమే పని, మనుషులతో కాదు. కాబట్టి పిల్లారా, మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో మనం చూస్తున్నాం. నువ్వు విడవబడితే నీకు కూడా లోకానికి ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. నీవు కూడా అగ్నిలో కాల్చి వేయబడి, చూడండి ధూళి వలె. చూడండి 3వ వచనాన్ని మీరు ఒకసారి చదవండమ్మా. మలాకి 4వ అధ్యాయం 3వ వచనం. నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉంటారు, మీరు వారిని అనగదొక్కుదురని సైన్యములకు అధిపతి యావే సెలవిస్తున్నాడు. మీ పాదముల కింద ధూళి వలె ఉంటారు. అంటే వాళ్ళు ఏమైపోతారంటే ధూళి అంటే ఏంటి? మట్టి. చిన్న దుమ్ములు ఏమంటారు చెప్పండి? తుడుతున్నప్పుడు వస్తాను, కాళ్ళు కట్టుకుంటున్నప్పుడు ధూళి. అలాగే వాళ్ళందరూ కూడా ధూళిలాగా చిన్న 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 ధూళిలాగా మారిపోతారు. దుర్మార్గులను, లోక జ్ఞానులను, వివేకులను నమ్మని వారు. వాళ్ళు ఏదో దుర్బోధనలు నమ్మారు, తప్పుడు సిద్ధాంతాలు నమ్మారు. అవి నమ్మి ఆయన వెంబడించలేదు. మత్స్యాకుల బోధనలు నమ్మి చాలా మంది అపోస్తుల బోధనలు వెంబడించలేదు. ఈ వర్తమానాన్ని కూడా వెంబడించిన వాళ్ళు ఉంటారు చాలా మంది. మత్స్యాకులు నమ్మి అవి కరెక్ట్, అవి సత్యం అనుకొని బెన్నాం గారు ఏం చేశారు, జాన్సన్ గారు ఏం చేశారు, ఎలా నడిచారు, ఎలా వెంబడించారు. ఈనాడు కూడా మనం వెంబడిస్తూ ఇప్పుడు మనం ఈ లోకం నుండి మనం తెంచబడి మనం వెళ్ళిపోతున్నాం.
హల్లెలూయా. అందుకని నేను ఈ భూమి మీద ఏ బోధకుడిని నమ్మను, ఏ సంఘాలని నమ్మను, ఎవరిది కరెక్ట్ అనిపించి చెప్పినా నేను నమ్మను, ఎవరిది నేను నమ్మను. నాకు బైబిల్లో ప్రవక్తలుగా వాగ్దానం చేయబడ్డారు 7వ దూత బ్రహ్మం. ఆయన ఏది చెప్పాడు, బైబిల్ అపోస్తులు ఉన్నారు, వాళ్ళు ఏమి చెప్పారు, జాన్సన్ గారు ఏమి చెప్పారు, ఆ వాక్యం ఏమి చెప్తుందో అదే నేను చూసుకుంటా. హల్లెలూయా. కొంత ఆయన చెప్పింది విని కొంత మర్చాకోలేదని చెప్తే ఏమీ లేదు. అది ఎందుకంటే వాళ్ళు ఆయన చేత పిలవబడిన వాళ్ళు కదా, పంపబడినాడు కదా. సాతాను బోధకులు, సాతాను సంఘాలవి, వాళ్ళందరూ కూడా రేపు ధూళివలి మారిపోతారు. మనము నడుస్తామన్నమాట ధూళివలి. 1000 ఏళ్ల పాలనలో మధ్యాకాశం భూమి మీదకి వచ్చిన తర్వాత అరబ్బులు ఉండాలి, ధూళిగా మారిపోతారు. ఆ యెరూషలేములో వాళ్ళ ఆ ధూళి మీద నడుస్తాం. క్రైస్తవులు ఉన్నారు, ఆ ధూళిగా మారిపోతారు. మత్స్య క్రైస్తవులు ధూళి మీద నడుస్తాం మనం. ఎందుకంటే వారు దుర్మార్గులను, గర్విష్ఠులను, వినేవారుగా నిలబడేవారు కాదు. వారు ఆయన ఏ వాక్యం చెప్తే దాన్ని నడిచిన వారు కాదు. వారు చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీద రాబోదు. చూడండి, ఇజ్రాయేలు ఎర్ర సముద్రం దాటి బయటకు వెళ్ళారంతే, ఏమైపోయింది? ఐగుప్తు సైన్యం పని సముద్రములో నశించిపోయారంతే, నశించిపోయారంతే. ఉన్నారా వాళ్ళు? లేరు. రేపు జరిగేది అదే. లోకాలంలో వాళ్ళు ఓడలోకి వెళ్ళిపోయారు. ఏం జరిగింది? లోతు ఆరోహణం అయిపోయాడు. ఏం జరిగింది? భూమి మీద జలప్రళయం వచ్చి మనుషులు చనిపోయి శవాలను ఉబ్బిపోయి నీటి మీద అలా తేలిపోయాయి. మొక్కలని చెట్లని కూడా మునిగిపోయి కుళ్ళిపోయాయి ఏళ్ళతో సహా. 40 దినములు రాత్రి పగలు ఏం కురిసింది చెప్పండి? వర్షం కురిసింది. సర్వశక్తిమంతుడు దాన్ని కురిపించాడు, సర్వశక్తిమంతుడు దాన్ని నాశనం చేశాడు. రేపు కూడా అగ్నితో. అయితే కొంతమంది అన్యులు ఉంటారు ఈ అణుయుద్ధంలో, కొంతమంది అన్యులు మిగిలిపోయి ఉంటారు. వాళ్ళు కూడా 1000 ఏళ్ల పాలన తర్వాత నశిస్తారు. వాళ్ళే ఎందుకున్నారంటే 1000 ఏళ్ల పాలన తర్వాత మరలా యెరూషలేము మీద యుద్ధానికి వస్తారు. 1000 ఏళ్ల పాలన, జాగ్రత్త వినండి, 1000 ఏళ్ల పాలన తర్వాత మరలా అపవాదింపబడతాడు. అప్పుడు ఆ జనుల్లో ప్రవేశించి యెరూషలేము మీద యుద్ధానికి వస్తాడు. అప్పుడు గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆకాశము భూమి శుద్ధీకరించబడుతుంది. 1000 ఏళ్ల పాలన కొరకై శుద్ధీకరించబడింది భూమి మాత్రమే, కొత్త ఆకాశం కొత్త భూమి కాదు. బ్రహ్మం గారు అన్నారు అది ఒక హనీమూన్ లాంటిది అన్నాడు. అది మీకు అర్థమైందా? 1000 ఏళ్ల పాలన అనేది ఒక హనీమూన్ లాంటిది. అందుకని దాని తర్వాత నిత్యత్వం వస్తుంది. అదే పరలోక ఏమండి, అదే మన యొక్క భవిష్య గృహం. అది ఆ 1000 ఏళ్ల పాలన తర్వాత వచ్చేదే. కాబట్టి పిల్లలు ఇవన్నీ జరుగుతాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే ఆనాడు వారు నిరాకరించినందువల్ల సర్వశక్తిమంతుని యొక్క చేతిలో పడి నశించిపోయారు అందరూ. నువ్వు కూడా విడవబడితే ఏదో మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, వెళ్తున్నాను అనుకోవద్దు. వాక్యం ప్రకారం నడుస్తున్నావా లేదా? నీ దృష్టి లోకం మీద ఉంటుందా? లోకాన్ని ప్రేమిస్తున్నావా లేకపోతే వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? దాన్ని బట్టి నీ శరీరం మారడము, విడవబడము జరుగుతుంది. ఆ ప్రేమను చూసే తీసుకుపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల నువ్వు ఎత్తబడిన తర్వాత ఆయన వెళ్ళిపోయారులే, నీ లోకంలో బాగానే ఉంటానులే అని అనుకుంటున్నావేమో. ఎత్తబడిన తర్వాత ఎవరు రక్షించరు. సొదొమ కాలిపోతా ఉంది, అగ్ని వర్షము కురుస్తూ ఉంది, కాలిపోతున్నాయి. ఎక్కడికి మనుషులు కాలిపోతున్నారు, అన్ని కాలిపోతున్నారు. బాబోయ్ బాబోయ్ ఏడ్చేస్తున్నారు. ఆయన ఏమి కనికరపడ్డా, ఏమి జాలిపడ్డా. జాలిపడ్డాడు, వాళ్ళ మాట లేదు. జాలిపడే దూతలు పంపించి సువార్త ప్రకటించేశాడు ఆయన. ఎల్లవారు సర్వశక్తిమంతుడు మన పట్ల జాలిపడి యూదులకు సువార్తం ప్రకటించకుండా వాళ్ళని కఠినపరిచి మనకు అనుగ్రహించాడు కృప. జాలి, ఆయన జాలిపడి ప్రేమ కలిగి నేను రక్షించబడమని, రక్షణ పొందమని నీకు సువార్త బోధిస్తే నువ్వు నమ్మలా. రేపు విడవబడిన తర్వాత అగ్ని గంధకాలు
పిల్లారా ఆ సొదొమ గొమొర్రా మీద ఎలాగో అణుబాంబులు చేత భూమి ఎడారిగా మారిపోద్ది, ధూళిగా మారిపోద్ది. అమెరికా అనేది ఉండదు. బ్రహ్మాం గారు 7 దర్శనాలు చూశారు, 6 నెరవేరాయి. 7వ దర్శనంలో అమెరికా కనపడలేదు, బూడిద కుప్పగా మారిపోయింది, బొగ్గుమని కాలిపోయింది. అదే ప్రపంచంలో జరగబోతుంది. కాబట్టి పిల్లారా ఇలాగే తినచ్చు, త్రాగుచ్చు, అమ్ముచ్చు, కొనుచ్చు, కొట్టుచు, నాటుచు, కోయచ్చు, పెళ్లి చేసుకుంటూ ఇలాగే ఉంటాం అనుకోకండి. బైబిల్ చెప్తుంది వాళ్ళు జలప్రళయం వచ్చి కొట్టుకొని పోవు వరకు తినచ్చు, త్రాగుచ్చు, అమ్ముచ్చు ఉండ్రి. వాళ్ళందరూ కూడా కొట్టుకొని పోయారట. మన మనసు అది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మనం ఒక రమ్యమైనటువంటి మనోహరమైన మన ప్రాణప్రియుని మనము కలుసుకోబోతున్నాం. ఒక సమయంలో భూమి మీదకి ఆయన ఉగ్రత రాబోతుంది. అది మన ఎత్తబడిన తర్వాత అందుకని కాలిపోయేదాన్ని బూడిద కుప్పగా ధూళిగా మారిపోయేటటువంటి లోకం వైపు మనసు పెట్టుకోవద్దు. సమయం అయిపోయింది, 7 ఏళ్ల పాలన రాబోతుంది భూమి. అందువల్ల నీ మనసు ఆయన మీద పెట్టుకో. సాతాను వాళ్ళ మీద నీకు ఆలోచన తెస్తూ ఉంటాడు. యవనస్తుల పిల్లలకైతే అబ్బాయిలను ఆలోచన తెస్తుంటాడు. సాతాను తెచ్చేది గుర్తుకి, అమ్మాయిల్ని గుర్తుకు తెస్తాడు వాడు. వాళ్ళ మనశ్శాంతి లేకుండా చేయడానికి సాతాను తీసుకొస్తాడు. నువ్వేం చేయాలి? సాతాను పో, నాకు ఆయన రాజ్యం కావాలి, వద్దు, నాకు ఎదిరించాలి ఆలోచనలు. హల్లెలూయా. లోకాన్ని తీసుకొస్తాడు సాతాను. ఈ లోకం నాకొద్దు, ఇది కాలిపోద్ది, ఈ ధూళి వల్ల మారిపోద్ది, ఈ లోకం నాకొద్దు, ఆయన రాజ్యం నాకు కావాలని చెప్పంతే వాడు ఆలోచనలోకి తీసుకొస్తాడు. వాడే ఎప్పుడు లోకాన్ని తీసుకొచ్చాడు. ఇది బూడిదగా మారిపోద్ది, ఇది నాకొద్దు, ఈ రాజ్యమే నాకు, ఆయన రాజ్యమే నాకు కావాలి. అప్పుడు మనసు ఇంకా వాడు ఏం చేస్తాడంటే మనం ఎప్పుడైతే వాడికి హృదయంలో చోటేమో అప్పుడు లోక సమయం వాటి మన హృదయాల్లో తేడాడు విడిచిపెట్టిపోతాడు అనమాట. నేను మెస్సైన అలాగ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నిన్ను కూడా నువ్వు హృదయంలో చోటిచ్చి చింతపడతా, బాధపడతా, ఆలోచిస్తూ అలా ఉన్నావు అనుకోండి, ఇంకా 4 తెస్తుంటాడు నీ హృదయంలోకి. భలే దొరికాడండి. విచారాలు కలిగి ఉన్నావు, ఇంకా 4 విచారాలు తెస్తున్నాడు. నువ్వెప్పుడైతే అన్ని కూడా ఆయనకు అప్పగించేసి పట్టించుకోకుండా ఆయన చూసుకుంటాడని ప్రార్థన చేసుకుంటూ కొనసాగుతూ ఉంటావు, వాడు నీ దగ్గర నుండి మింగుదాం అనుకుని వచ్చి నీ దగ్గర రాని. అర్థమైందా? అందుకనే చింతలన్నీ అప్పగించండి. గర్జించి సింహలు ఎవరు మింగుతున్నా చూస్తుంది. లోక చింతలు పెట్టుకోవద్దు. కాలిపోయే ధూళిగా మారిపోయేటువంటి వాటి గురించి నువ్వు చింతించొద్దు సుమా. అవి లేవే, ఇవి లేవే, అవి లేవే, ఇవి లేవే, నీ లోక సంబంధం వాటి గురించి నువ్వు బాధపడుతూ సుమా. ప్రార్థన చేయి. ఆయన ఏదైనా కావాలంటే ఆయన ఇస్తాడు, లేకపోతే లేదు. ప్రార్థన చేయి, ఏమి నువ్వు అడగొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఆ తర్వాత ఆయన ఆ భూమి 7 ఏళ్ల పాలనలో మధ్యాకాశం నుండి మనం దిగి వస్తాం. ఎందుకంటే మనం ఆయన ఆ భూమి మీద నివసించడానికి వస్తున్నాం మనం. అందుకనే 3 రాకడలు ఉన్నాయి. మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చి రక్తం చిందించాడు. 2వ రాకడలో పిల్లారా ఇదిగో లోకం నాశనం కాబోతుందని చెప్పి మనల్ని తీసుకుని వెళ్ళి లోకాన్ని ధూళిగా మారుస్తాడు. తర్వాత 1000 ఏళ్ల పాలనలో 3వ రాకడలో మనల్ని మధ్యాకాశం నుండి భూమి మీద నివసించడానికి తీసుకొస్తాడు. 3 రాకడలు ఉన్నాయి. భూమి మీద నీతిమంతులు మాత్రమే ఉంటారు, అన్ని లేని వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అయితే పాపం అనేది భూమి మీద ఉండదు. 1000 ఏళ్ళు అపవాది బంధించబడి ఉంటారు. కాబట్టి పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు ఏమి 1000 ఏళ్ల పాలనలో ఉండవు. గొప్ప దేశము, ప్రేమ, మరణము, ప్రేమ ఉంటుంది తప్ప మరణం అనేది ఉండదు అక్కడ. గొప్ప దేశం అది. దానికోసమే భక్తులు ప్రాణాలు అర్పించారు, నిందలపడ్డారు, అవమానాలపడ్డారు, తిరస్కరించబడ్డారు, వెలివేయబడ్డారు. అయినప్పుడు కూడా మెసేజ్ పట్టుకున్నారు ఆ దేశం కోసమే. కాబట్టి పిల్లారా ముగింపులోకి వచ్చేసాం మనం. ఇంకా భూమి మీద ఏం జరగబోతుందో మనం తెలుసుకోబోతున్నాం. అందుకనే పిల్లారా భూమి మీద మనం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత లోకం మీద కంటే ఆకస్మికంగా తెలియదు అంటారు.
చెప్తున్నాను, మనకు తెలుసు. అందుకనే ఆయన దినం మనకి దొంగవలే లేదు, లోకానికైతే దొంగవలే ఉంది. అందుకని లోకం మీదకి ఉండేది ఏమిటి చెప్పండి? అగ్ని, అణుబాంబులు పడిపోతూ ఉంటాయి. ఇంటి మీద పడిపోతాయి, ఊరి మీద పడిపోతాయి, ఈ పట్టణం మీద పడిపోతాయి. ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి కదా. వీళ్ళని పంటలు బాగా పండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎరువుల ఫ్యాక్టరీలు కనుక నాశనం చేస్తే పంటలు సరిగా పండవు, నాశనం చేస్తారు. ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రాజెక్టుల మీద వేస్తారు. ప్రాజెక్టులు నాశనం చేస్తే నీళ్ళు కొట్టుకుపోతాయి. జనం తాగడానికి నీళ్ళు లేక ఇలాగా బాంబులు ఎక్కడ అభివృద్ధి దొరుకుతుందో, ఎక్కడ టెక్నాలజీ డెవలప్ అయిపోయేదో, ఎక్కడ అభివృద్ధి దొరుకుతుందో ముఖ్యంగా అక్కడే ఇతర దేశాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు వేరే దేశాలని ఆ విధంగా నాశనం చేస్తారు నాగుతోనే. హల్లెలూయా! విజయం పొందాలంటే, త్వరగా విజయం పొందాలంటే ఆ విధంగా చాలా భయంకరమైన పరిస్థితి వస్తాయి. పోప్ అధికారానికి వస్తాడు, అవన్నీ జరుగుతాయి. 3.5 సంవత్సరాల శ్రమకాలం ఉంటుంది. కాబట్టి పిల్లలు నువ్వు విడవబడద్దు. అందుకనే నువ్వు ఆయన అడుగు, నాయనా లోతును సోరికి చేర్చిన రీతిగా లోతు సోరికి వెళ్ళే వరకు కూడా ఆ లోకం వైపు మనసు పెట్టలేదు. నాయనా నేను కూడా నీ మీదే మనసు కలిగి ఉండాలని సాధించి నీవే. అందుకనే మెస్సీ మీదే మనసు తప్ప వేరే దాని మీద పోనివద్దు. నీ మనసు ఆయన మీద నిలబెట్టు, ఆయన మీద మనసు పెట్టి ప్రార్థన చేస్తూ ఉండు. ఏమైనా వచ్చినట్లయితే ఆయనకు అప్పగించేసి మనసు ఆయన మీద అలా ఉండి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపో. ప్రార్థన ఆగొద్దు. మనసు ఆయన మీద తప్ప ఇంకా దేని మీదకి వెళ్ళనివ్వద్దు. నీ ఆలోచన ఆయన మీద తప్ప దేని మీదకి వెళ్ళనివ్వద్దు. సాతాను ఆయన మీద ఉండి నీ ఆలోచన తప్పించి దీని మీద వాళ్ళ మీద తీసుకుపోతాడు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నీకు ఆయన మీద మనసు పోయి లోకం మీద ఆటి మీద ఇటు మీద ఆటి మీద తలంపులు పోతా ఉంటాయి, విడబడతాం రావు. అందుకని నీ మనస్సును కాపాడు, నీ హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయం ఆయన మీద పని చేస్తున్న హృదయం ఆయన మీదే ఉండాలి. వంట చేస్తున్న ఆయన మీద ఉండాలి, ఏమి చేస్తున్న ఆయన మీదే ఉండాలి. హృదయం ఆయన మీద పెట్టుకొని చెయ్యాల. మీకు అర్థమైందా? అప్పుడే ఈ శరీరం మారి, ఎందుకంటే హృదయాన్ని చూసి తీసుకుపోతాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా! కళ్ళు వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.